శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీరు చెప్పే ప్రతి విషయం అర్థమవుతున్నది, అయినా నాదొక చిన్న సందేహము. ఎంత ప్రయత్నం చేసినా రోజువారీ నేను ఎదుర్కొనే సంఘటనలను, అంటే మాటలకు, పరిస్థితులకు రియాక్ట్ కాకుండా ఉండలేకపోతున్నాను. దీనివల్ల సాధన దెబ్బతింటోంది. అంటే గుణమార్పులో మళ్ళీ వెనకకు పోతున్నాను. ఇది చాలా కాలంగా జరుగుతోంది. అంతా అయిపోయిన తరువాత మళ్ళీ ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా అనకుండా ఉండాల్సింది, ఇలా మళ్ళీ ఎప్పుడూ చెయ్యకూడదు అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ మామూలే. దీని నుంచి ఎలా బయటపడాలి తెలియజేయగలరు? అంటే మనందరం కూడా రోజువారీ జీవితంలో శరీరపరమైన జీవితమే జీవిస్తాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇక్కడ జీవిస్తున్నారు అంటే శరీరపరమైన జీవితం, మనోపరమైన జీవితం. శరీరపరమైన జీవితం అంటే ఏంటి? మన శరీరానికి కావలసిన అవసరాలు, మనం బ్రతకడానికి కావలసిన అవసరాలు సమకూర్చుకుంటూ, పంచేంద్రియ అవసరాలకు ఒక కుటుంబం ఏర్పరుచుకొని, వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ధన సంపాదన చేసుకుంటూ, ఆ ధన సంపాదన మార్గంలో వచ్చినటువంటి ధనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ, మనం రక్షించుకుంటూ, పోషించుకుంటూ, చుట్టూ ఉన్నటువంటి మనుషుల మధ్య మనుషులతో మన అవసరాలు తీర్చుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. ఎవరైనా సరే ప్రపంచంలో చుట్టూ ఉన్న మనుషులు, కుటుంబ సభ్యులతోనే బ్రతకాలి. మనం ఏం పొందాలన్నా సమాజంలో ఉన్న మనుషుల నుంచే పొందాలి, అలాగే మన కుటుంబంలో ఉన్న మనుషుల నుంచే పొందాలి. అంటే మనిషి ఏం పొందాలన్నా మనుషుల నుంచే పొందాలి. ప్రతి మనిషికి నేను అనేటువంటి ఒక అహంకారం ఉంటుంది. అహం అంటే నేను. ఇప్పుడు నేను అన్నప్పుడు నాకేం తెలుసు? నా నొప్పి తెలుసు, నా బాధ తెలుసు, నా కష్టం తెలుసు, నా సుఖం తెలుసు, నా హాయి తెలుసు, నా దుఃఖం తెలుసు. నాకు తెలిసేదంతా నాదే. అంటే నా శరీరమునకు సంబంధించిన, ఒకవేళ భావరూపం అయితే నా మనసుకు సంబంధించిన ఈ శరీర మనస్సుల కలయిక నేను. ఎవరైనా ఇంతే. అయితే ఇప్పుడు ఆధ్యాత్మికం అనేటప్పటికి ఏమైంది అంటే, శరీర మనస్సుల కలయికే కాదు, శరీరమునకు మనస్సుకు ఆధారమైన ప్రాణశక్తివి నీవు. ఆ ప్రాణశక్తి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి శక్తి ఒక్కటే. అన్నింటిలో ఉన్న ప్రాణశక్తి అదే, అన్నింటికి ఆధారమైన ప్రాణశక్తి అదే. అది ఏకశక్తి. ఆ ఏకశక్తికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. అంటే విభిన్నతగా శరీరాలు ఉన్నాయి, మనసులు కనిపిస్తుంది తప్ప సృష్టి అంతా ఏకశక్తి మీద ఆధారపడి ఏకశక్తిలోనే, ఏకశక్తితోనే ఉన్నది అనేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. సరే, ఇక జీవితానికి వచ్చేటప్పటికి ఎవరైనా, అంటే జీవన్ముక్తులైన మహర్షులైనా, అంటే నేను అనంత ఆత్మశక్తిని అని ఎరుక పొందిన మహర్షులైనా, లేదు మనం కొంతమందిని దేవుళ్ళని, దేవతలని భూమి మీద పూజించుకుంటూ ఉంటాం. అనేక మతాలలో అనేక మంది దేవుళ్ళుగా, దేవతలుగా పూజింపబడుతూ, ఆరాధింపబడుతూ ఉంటారు. అలా భూమి మీద అవతరించి శరీరం ధరించిన దేవుళ్ళైనా, దేవతలైనా, మహాత్ములైన, మహనీయులైన ఎవరైనా శరీరం ధరించి ఉన్నవాళ్ళు శరీరంతోనే బతకాలి. శరీరంతో బ్రతకడం నిజం, మనస్సుతో బ్రతకడం నిజం. ఇలా శరీర మనస్సుల కలయికతో బ్రతికేటప్పుడు ప్రతి శరీరధారికి, దేవుడు కావచ్చు శరీరం ధరించినప్పుడు, గురువులు మహాత్ములు కావచ్చు, మామూలు మనుషులు కావచ్చు, ప్రతి శరీరధారికి గుణములు ఉంటాయి. గుణములను విభజించారు, తమోగుణం, రజోగుణం, సత్వగుణం అని. స్వభావం ఉంటుంది. ఈ గుణాల యొక్క ప్రవర్తన తీరే స్వభావము. అసలు ఈ స్వభావం ఎలా ఏర్పడుతుంది మనిషికి అంటే, గుణములు అనేవి సృష్టి ఏర్పడటానికి గుణములు కారణం. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గుణాన్ని ప్రదర్శిస్తుంది. జీవులలో మనిషిలో 3 గుణాలు కలిసి ఉంటాయి.
తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఒక్కొక్క గుణం యొక్క పని ఒక్కొక్క రకంగా ఉంటుంది. సృష్టి అంతా ఈ 3 గుణాల కలయికతో సాగుతూ ఉంటుంది. పదార్థాలు కావచ్చు, విషయాలు కావచ్చు, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, జడములు కావచ్చు, చైతన్యములు కావచ్చు. ఈ 3 గుణాలు ఉంటాయి. అయితే మన ప్రవర్తన తీరుతెన్నుల్లో అసలు మనకు ఈ గుణములతో ఏర్పడినటువంటి స్వభావము మన ప్రవర్తనగా ఉంటుంది. అంటే ప్రవర్తన అంటే ఏంటి? మనం మాట్లాడే తీరు, మన జీవన శైలి, అంటే మన నడక, నడత, ప్రవర్తన అన్నీ. అంటే మనం మాట్లాడే తీరు, ఉండే తీరు, ఇతరులతో ఉండేది, ముఖ్యంగా ఇతరులకి మనకి మధ్య ఉన్న రిలేషన్. ఎందుకని? మనిషి మనిషితోనే కలిసి జీవించాలి. మనిషి అవసరాలన్నీ మనిషితోనే తీరుతాయి, ఇతర మనుషులతోనే. బాగా దగ్గరగా ఉండే కుటుంబ సభ్యులు అంటాం, నా కుటుంబం అంటాం. బయట వాళ్ళైనా సరే ఆ మనుషులందరూ ఏదో ఒకటి చేసి, ఏదో ఒకటి ఉత్పత్తి చేసి, ఏదో ఒకటి పుట్టిస్తుంటే, ప్రొడ్యూస్ చేస్తుంటే అవి మనుషులందరికీ అందుతూ ఉంటాయి. కాబట్టి మనుషులకు సంబంధ బాంధవ్యాలు మనుషులతోనే ఉంటాయి. మనుషులు లేకపోతే మనుషుల జీవితం ఆగిపోద్ది. నాకు ఏ మనిషి అక్కర్లేదు, నేను ఒక్కడనే బతుకుతానంటే కుదరదు. తినే ఆహార ధాన్యం నుంచి, కట్టుకునే బట్టల నుంచి, తాగే నీరు నుంచి ప్రతి విషయము మనుషులందరూ కలిసి ఏర్పాటు చేసుకునే వ్యవస్థలో పడతాయి. అందరూ తలో ఒక పని చేస్తుంటే, అందరూ వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ఏదో ఒక పనులు చేస్తూ ఉంటే, ఏవో వాటిని వస్తువుల్ని వాళ్ళకి అనుభవమైనటువంటి, వాళ్ళకి తెలిసినటువంటి, వాళ్ళకి వచ్చినటువంటి విషయాలలో వస్తువులను పుట్టిస్తూ ఉంటే, తయారు చేస్తూ ఉంటే, పండిస్తూ ఉంటే అవన్నీ ఇతర మనుషులకి చేరుతూ ఉంటాయి. కాబట్టి మనుషులతో సంబంధం లేకుండా మనిషి జీవనం సాగదు. అయితే మనుషులందరూ ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా ప్రతి మనిషికి తన గురించి తనకే తెలుస్తుంది. అంటే తన ఆకలి, తన నొప్పి, తన బాధ, తన సుఖం, తన దుఃఖం, తన హాయి, తన మనసు, తన బాధ, భావోద్వేగాల రూపం కావచ్చు, శరీరపరమైన అనుభవాలు కావచ్చు. కాబట్టి నావి నాకు తెలుస్తాయి కనుక నా వాటి నుంచి సుఖాలు నేను పొందాలని, దుఃఖాలు తప్పించుకోవాలని నేను నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటా. ఇది మనిషికి సహజత్వం. అందుకని పొందే ప్రయత్నంలో మళ్ళీ మనుషుల దగ్గర నుంచే పొందాలి, తప్పించుకునే ప్రయత్నంలో మళ్ళీ మనుషుల దగ్గర నుంచే తప్పించుకోవాలి. ఈ 2 మనుషుల దగ్గరే జరుగుతూ ఉంటాయి. కాబట్టి నిత్య నడవడికలో ప్రతి మనిషి అతని లేక ఆమె యొక్క ప్రవర్తనా తీరుని బట్టి తమ పక్క వాళ్ళు సుఖపడటము, దుఃఖపడటము ఉంటుంది. అయితే ఆధ్యాత్మికతలో, దైవీ మార్గాలలో, భక్తి మార్గాలలో సహజంగా ఎక్కడైనా ఏ మతానికి సంబంధించిందైనా సాత్వికంగా ఉండండి, ఇతరులను బాధ పెట్టకండి, ఇతరులను మోసం చేయకండి. వాళ్ళు కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా ఎవరిని బాధ పెట్టకుండా, నొప్పించక, తానవ్వక, వాళ్ళని బాధ పెట్టకు, నువ్వు బాధపడకు, అలా బ్రతకమని ఆధ్యాత్మిక మార్గం బోధిస్తుంది. దైవీ మార్గాలు బోధిస్తే, మత మార్గాలు బోధిస్తే, అసలు దైవాలు మతాలు అనేది మంచిగా జీవించమని చెబుతాయి. ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుంది అంటే, మనకి చిన్నతనం నుంచి మనకు సంబంధించిన విషయాలే తెలుసు కనుక అవే నిజం అనుకుంటూ మన అవసరాలు తీర్చుకుంటూ, మన అవసరాలకు అటు తల్లిదండ్రుల నుంచి, ఇటు చుట్టుపక్కల వాళ్ళ నుంచి మన అవసరాలకు కావలసినవి నేర్చుకుంటూ, అంటే మన నడక, నడత, మాట, తీరు, పద్ధతి ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం ఆంధ్రదేశంలో పుట్టామనుకోండి, తెలుగు మాట్లాడతాం. తెలుగు నేర్చుకోవాలి మనం చుట్టూ ఉన్న వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే అది సహజంగా వచ్చేసింది. అలాగే మన ప్రవర్తన, మన ఇంట్లో వాళ్ళు ఏం తింటున్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా కట్టుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా జీవిస్తున్నారు అనేది మన దగ్గర సర్కిల్ నుంచి మనం నేర్చుకొని ఆ విధంగా జీవించడం అలవాటు చేసుకొని అది స్వభావం అయిపోతుంది. అది మనం కావాలని ఏర్పరచుకున్నది కాదు. మనకు తగిలిన వాళ్ళు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చుట్టూ సమాజంలో మనం చూసిన విషయాలు, మనం గ్రహించిన విషయాలు మన జ్ఞానంగా, మన స్వభావంగా తయారవుతాయి. దానిని బట్టి మనం మాట్లాడే విధానం, మన ప్రవర్తన, మన తీరుతెన్నులు ఉంటాయి. ఇప్పుడు ఆధ్యాత్మికతకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, ఆధ్యాత్మికత విచక్షణా జ్ఞానంతో జీవించు అని చెబుతుంది. విచక్షణా జ్ఞానం అంటే ఏంటి? నేను తప్పు చేస్తున్నానా, రైట్ చేస్తున్నానా, పొరపాటు చేస్తున్నానా, మంచి చేస్తున్నానా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, ఇతరులను బాధ పెడుతున్నానా, దుఃఖ పెడుతున్నానా, అసలు నేను ఏ పనైనా చేసే ముందు, ఏ మాట అయినా మాట్లాడే ముందు, ఏ కదలికైనా కదిలే ముందు
పరిశీలించుకొని ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జీవించడం నేర్చుకో. అందరూ నీలాంటి వాళ్లే, అందరూ నాలాంటి వాళ్లే అనుకో అని ఆధ్యాత్మికత, భక్తి, దైవీ, మతపరమైనటువంటి మార్గాలన్నీ చెబుతాయి. జ్ఞానము అన్నప్పుడు దైవీపర ఆధ్యాత్మిక జ్ఞానం దీన్నే చెప్పుద్ది. ఇక్కడేమైంది, సహజంగా ఇవన్నీ తెలుసుకోకుండా జీవించుకుంటూ వెళ్ళిపోయే మనుషులకు ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించేస్తారు, బాధ పెట్టే వాళ్ళని బాధ పెడతారు, వాళ్ళని ఎవరైనా బాధ పెడుతుంటే బాధపడతారు. ఎవరికి వాళ్ళు కక్షలు, కార్పణ్యాలు, రెవెంజ్లు, ఇలా భౌతిక జీవితం అంతా కూడా బలం మీద ఆధారపడి సాగిపోతుంది. ఎవరు బలవంతులైతే వాళ్ళు గెలుస్తూ ఉంటారు, ఎవరు బలహీనులైతే వాళ్ళు ఓడిపోతూ ఉంటారు. అనేక సందర్భాలలో ఇవి అనేక రకాలుగా ఉంటాయి, కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు. అసలు వాళ్ళకి ఆలోచన కూడా పుట్టదు నేను ఇలా ఉన్నాను అని. అది నా స్వభావం, అది నా గుణం, నేను ఇలాగే ఉంటాను. సహజంగా మీరు ఎవరినైనా గమనించి చూడండి, నేను ఇలాగే ఉంటాను, ఇది నా పద్ధతి, ఇది నా విధానం, ఇది నా గుణం అన్న పద్ధతిలో సాగిపోతూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికత, భక్తి, దైవీపరమైన మార్గాలకు వచ్చేటప్పుడు ఏమైందంటే అలా ఉండకూడదు నువ్వు అని చెప్పబడుతుంది. అది దేవుడి మాటగా, ఒక దైవత్వపు మాటగా, ఒక జ్ఞానపు మాటగా, ఒక మతపు మాటగా, ఏదైనా ఒక ఆధ్యాత్మికతలో ఒక సత్యతని, ధర్మాన్ని బోధించడం జరుగుతుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటే నువ్వు నష్టపోతున్నావు, ఇతరులు నష్టపోతున్నారు, అనేక మందిని కష్టపెడుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు. అందరూ ఇలా ఉంటే మానవ లోకం జంతులోకం అయిపోతుంది. కాబట్టి అధర్మాలకు వెళ్ళకూడదు, అన్యాయాలకు వెళ్ళకూడదు, అక్రమాలకు వెళ్ళకూడదు, మోసాలకు వెళ్ళకూడదు. ఈవెన్ కుటుంబ వ్యవస్థలైనా ఒక సామాన్య స్థితిలో అయినా అసలు ఎవరిని మాటల చేత కానీ పనుల చేత కానీ బాధ పెట్టకూడదు అనేటువంటిది బోధింపబడుతుంది. అది బోధింపబడి నిన్ను నువ్వు గమనించుకో, నిన్ను నువ్వు చూసుకో, నువ్వు గమనించుకుంటూ నీలో ఎప్పుడైతే ఉద్రేకపూరితమైన కోపానికి సంబంధించిన, ఈర్ష్యకి సంబంధించిన, అసూయకి సంబంధించిన, ద్వేషానికి సంబంధించిన, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములకు సంబంధించిన భావాలు వచ్చినప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకో, నీలో తప్పులు నువ్వు వెతుక్కో అనే ఆధ్యాత్మికత లేదా భక్తి, దైవీ మార్గాలన్నీ బోధించినప్పుడు ఆ భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో, మత మార్గాలలో గురువులను అనుసరిస్తూ సాగుతూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఆధ్యాత్మికతను తెలుసుకుంటూ, ఆత్మ పరిశీలన అంటే తనను తాను స్వీయంగా పరిశీలించుకుంటున్న వ్యక్తులకి ఘర్షణ మొదలవుతుంది. ఏమని, నేను కరెక్ట్గా లేను, నేను కరెక్ట్గా లేను, నేను కరెక్ట్గా లేను అని. ఎవరో నన్ను ఇప్పుడు ఇంట్లోనే భార్య ఏదో అంది, అంటే నేను పురుషుడిని కాబట్టి అలా చెబుతున్నా, భార్య ఏదో అంది, నేను అరుచుకు పడిపోయాను, పెత్తనం నాది, ఉద్యోగం నాది, డబ్బు నాది, అంతా తెచ్చేది నేను, యజమానిని నేను, భార్య మీదో పిల్లల మీదో నాకు సాగిన చోట సాగించుకుంటున్నా. మళ్ళీ నేను వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళి నా నెత్తి మీద నా పైన ఎవరైనా ఉండి వాళ్ళు నా మీద సాధించుకుంటున్నప్పుడు వినయంగా చేతులు కట్టుకొని ఉంటాను అక్కడ. పరిశీలన అంటే ఇది. అంటే కోపాన్ని ఆపుకోలేవా నువ్వు అని అన్నావు అనుకోండి, కోపాన్ని ఆపుకుంటున్నా, నా పై వాళ్ళు నా మీద దాడి చేసినప్పుడు నేను వినయంగానే ఉంటాను, ఆపుకోగలను. ఎందుకంటే ఎదురు చెబితే నాకు నష్టం జరుగుతుంది అన్న చోట నేను బాగానే ఉంటున్నా. నాది సాగుతుంది, నాకు నష్టం జరగదు అన్న చోట, నాకు సాగుదల ఉన్నది అన్న చోట అహంకారం విజృంభించి నేను కింద వాళ్ళ మీద దాడి చేస్తున్నా. ఈ రెండింటిని ఆధ్యాత్మికత లేదా భక్తి, దైవీ మార్గాలు లేదా జ్ఞానం అందాం. జ్ఞానం అంటే ఇంక అన్ని జ్ఞానం చెబుతుంది. నువ్వు నీ పై వాళ్ళ దగ్గర, అంటే నీకు సాగని చోట, నీకంటే అధికార పెత్తనాలు, హోదాలో ఉన్న వాళ్ళ దగ్గర వినయంగా ఉంటున్నావు, నీకు సాగిన చోట సాగించుకుంటున్నావు. కాబట్టి ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఏ గుణాన్నైనా అదుపు చేసుకోగలవు అనే ఆధ్యాత్మికత మనకు నేర్పుతూ ఉంటుంది. ఈ నేర్చుకున్న విషయాలు, వింటున్న విషయాలు, తెలుసుకుంటున్న విషయాలు, పాటిస్తున్న ఆచార సాంప్రదాయాలు, పూజిస్తున్న దేవుళ్ళు, దేవతలు, మత సాంప్రదాయాలు, అనుసరిస్తున్న గురువులు, మార్గాలు, ఇవన్నీ కూడా నీ లోపల నిన్ను నీకు చూపించినప్పుడు ఘర్షణ పడుతుంది. నీ లోపల నిన్ను నీకు చూపించకుండా నువ్వు ఈ దేవుణ్ణి అనుసరించటమే నీ పుణ్యం, ఈ దేవుణ్ణి ఈ మతంలోకి రావటమే గొప్పతనం, ఈ గురువుని అనుసరించటమే నువ్వు అద్భుతమైన కార్యం చేసేసావు అని బాహ్య ప్రక్రియలకు తీసుకెళ్ళి నీ డబ్బుతోనో నీ సేవలతోనో నువ్వు అద్భుతమైన వ్యక్తివి అని చెప్పినప్పుడు అంతర్మథనం పుట్టదు.
వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు నేను ఈ దైవ మార్గంలోకి రావటమే గొప్పతనం, ఈ గురువుని అనుసరించటమే గొప్పతనం, నేను అసలు ఈ ఆచార సాంప్రదాయాలు పాటించటమే గొప్పతనం, నేను ఇది ఈ రంగురంగుల బట్టలు కట్టుకోవటమే గొప్పతనం, ఈ రంగురంగుల బొట్లు పెట్టుకోవటమే గొప్పతనం. అంటే వేషధారణ కూడా చెబుతారు వాళ్ళు, ఎలా వేషధారణ వేసుకోవాలో. మేము పలానా గురువుకి సంబంధించిన వాళ్ళం, మేము పలానా మతానికి సంబంధించిన వాళ్ళం, మేము పలానా దేవుడికి సంబంధించిన వాళ్ళం, మేము పలానా సంస్థకు సంబంధించిన వాళ్ళం, మేము పలానా రకాల ప్రచారాలకు సంబంధించిన వాళ్ళం. అంటే తన అంతరాత్మను పరిశీలించుకోకుండా బయటకు పోతూ ఉంటారు. వీళ్ళు దైవ మార్గాలలో ఉన్నామని అనుకుంటా ఉంటారు, భక్తి మార్గాల్లో ఉన్నామని అనుకుంటా ఉంటారు, మత మార్గాలలో ఉన్నామని అనుకుంటా ఉంటారు, జ్ఞాన మార్గాలలో ఉన్నామని అనుకుంటా ఉంటారు, ఆధ్యాత్మికతలో సాగుతున్నామని అనుకుంటా ఉంటారు. కానీ వాళ్ళు సాగట్లేదు. ఆధ్యాత్మికతని ఊరికనే చూస్తున్నారు, సినిమా హాల్లోకి వెళ్ళి సినిమా చూసినట్టు, లేదా దానికి ప్రచారాల పేరుతో ఏదో డబ్బులు ఇచ్చి, లేదా ఏదో అక్కడ సేవలు చేసి తుడిచో ఊడ్చో వాళ్ళు చెప్పినవన్నీ చేసి వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చి ఏ గురువులకో నమస్కారాలు పెట్టి వాళ్ళు చెప్పిన బోధలు విని గుణమార్పు చేసుకోకుండా బాహ్య తంతులన్నీ చేసే వాళ్ళకి అంతర్మథనం పుట్టదు. నేను అద్భుతమైన ఆధ్యాత్మికతలో సాగిపోతున్నాను అనుకుంటా ఉంటారు. ఎక్కువ మంది 100కి 90 మంది అలాగే ఉంటారు. అంటే భక్తిలో సాగిపోతున్నాను, ఆధ్యాత్మికతలో సాగిపోతున్నాను, మతాలతో సాగిపోతున్నాను, గురువులు ఉన్నారు, బోల్డ్ కార్యాలు చేసేస్తున్నాను, బోల్డ్ ప్రచారాలు చేసేస్తున్నాను, బోల్డ్ డబ్బులు ఆళ్ళనడిగి ఏళ్ళనడిగి జనాలంతా పోగేసుకొచ్చి తెచ్చి మా గురువులకో మా మాతాజీలకో సమర్పించుకుంటున్నాను, మా సంస్థను డెవలప్ చేస్తున్నాను, మా మతాన్ని డెవలప్ చేస్తున్నాను, కొన్ని వందల వేల మందిని ఇతర మతాల నుంచి ఇందులోకి లాగేశాను, మా సర్కిల్ పెంచేసుకుంటున్నాం, అంటే మా మతం పెంచుకుంటున్నాం, మా దేవుణ్ణి పెంచుకుంటున్నాం, జనాలందరినీ ఇందులోకి లాగేస్తున్నాం, డబ్బులు ఎక్కువ లాగేస్తున్నాం, పెద్ద పెద్ద కట్టడాలు కట్టేసుకుంటున్నాం, మాది చాలా అభివృద్ధి చెందుతుంది కనుక ఈ అభివృద్ధిలో నేను కూడా భాగం కనుక నాకు విపరీతమైనటువంటి పుణ్యప్రదమైన కార్యం చేస్తున్నాను, నాకు నా దేవుడు సర్వము సమకూరుస్తాడు అనేటువంటి భ్రాంతిలో, భావనలో, బాహ్య కార్యాలలో సాగుతూ ఉంటారు. వాళ్ళకి ఈ అంత సంఘర్షణ ఉండదు. అంటే ఈ గుణమార్పుకు లోన్ అవ్వలేకపోతున్నాను, గుణమార్పు చేసుకోలేకపోతున్నాను అనే ఘర్షణ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను అద్భుతమైన ఆధ్యాత్మికతలో సాగుతుంటే నా కుటుంబ సభ్యులు సహకరించట్లేదు. ఇటువంటి కొంతమంది గురువులను కూడా చూశాను, పెద్ద పెద్ద గురువులు కుటుంబాలను వదిలేసి బయటకు వెళ్ళి శిష్య సమూహాలను తయారు చేసుకొని వాళ్ళకి నా భార్య మంచిది కాదు, నా పిల్లలు మంచోళ్ళు కాదు, నా కొడుకు మంచోడు కాదు, నా కూతురు మంచిది కాదు, నా బంధువులు మంచోళ్ళు కాదు, అంటే వాళ్ళని అనుసరించిన వాళ్ళని అనుసరించే వాళ్ళందరూ మంచోళ్ళు జ్ఞానులని, వాళ్ళని అనుసరించిన వాళ్ళందరినీ మేము వదిలేసాం, ఆ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు అజ్ఞానులని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. అది గురువుల నుంచి సామాన్యుల వరకు అందరికీ ఉంది. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను మా గురువు గారిని, ఎంతోమంది స్త్రీలు అనేక సంస్థలను అనుసరిస్తారు, అక్కడ ఉన్నటువంటి మాతాజీలను గురువులను అనుసరిస్తారు, వాళ్ళని అనుసరించి, లేదా అనేక మంది పురుషులు అక్కడ ఉన్న సంస్థల్లో మాతాజీలను గురువులను అనుసరించి వాళ్ళు చెప్పినవన్నీ చేసి నా కుటుంబ సభ్యులంతా మూర్ఖులు, వీళ్ళు నన్ను అనుసరించట్లేదు, నేను అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తుంటే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, జల్సీలో ఉన్నారు, వీళ్ళకి కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు పోలేదు, నాకు పోయినాయి, వీళ్ళు నన్ను అనుసరించి నా మాటను అనుసరించి రాలేకపోతున్నారు, నా అంత గొప్పవాళ్ళు లేరు అని గురువుల స్థాయిలో ఉన్న మాతాజీలు ఉన్నారు, గురువులు ఉన్నారు. అటువంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను. వాళ్ళని అనుసరిస్తున్న మామూలు మనుషులు కూడా ఉన్నారు. అనేక మంది కుటుంబ సభ్యులను వదిలేసి సంస్థలకు వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈ గురువులు మాతాజీల మాటలు నమ్మి వాళ్ళ దగ్గరికి కుటుంబ సభ్యులను వదిలేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి అటువంటివి అనేక కేసులు బయటకు వస్తున్నాయి. అలా వెళ్ళిపోయిన కుటుంబ సభ్యుల్ని, మా కుటుంబ సభ్యుల్ని మాకు దూరం చేశారని వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, రకరకాలుగా భార్యలో భర్తలో బంధాలు ఉన్న వాళ్ళు కేసులు పెడుతున్నారు. అలా ఇదంతా ఏంటంటే బాహ్యతంతులో జరుగుతుంది. అంటే బాహ్యతంతు అంటే ఏంటి? నేను బయటికి వెళ్ళి ఏదో చేయటమే, ఆ మతానికో ఆ దేవుడికో ఆ గురువుకో డబ్బులు ఇవ్వటమో, సేవలు చేయటం, వాళ్ళు చెప్పిన పనులు చేయటమో, లేదా ప్రచారాలు చేసి ఇతర మనుషుల్ని, ఇతర మతస్థుల్ని ఇందులోకి లాగేయటము, లేదా ఇతరుల నుంచి అనేక రకాలుగా ఏదో ఒక రకాలు చెప్పి డబ్బులు పోగేసుకొచ్చి ఈ సంస్థకి ఇవ్వటమో, ఈ గురువుకి ఇవ్వటమో, ఈ మాతాజీకి ఇవ్వటమో, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. అంటే దైవాభివృద్ధి కార్యక్రమాలు, దేవుడి కార్యక్రమాలు అనుకుంటున్నారు వాళ్ళు. ఇలా అనేక మతాలు, అనేక మార్గాలు ఉన్నాయి. వీళ్ళకి అంత సంఘర్షణ రాదు. ఎప్పటికీ రాకపోగా తమ చుట్టూ ఉన్న వాళ్ళు దైవీ జ్ఞానం లేని వాళ్ళు అని వాళ్ళల్లో వాళ్ళు కూర్చొని చెప్పుకొని మనందరం దైవీ జ్ఞానంలో సాగిపోతున్నాం, మిగిలిన వాళ్ళు సాగటం లేదని సొంత కుటుంబ సభ్యుల్ని కూడా వాళ్ళు దూరం చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. ఇలా ప్రపంచంలో ప్రస్తుతం
భక్తి పోకడలో, మత పోకడలో, మార్గ పోకడలో, అంటే అనేక రకాల దైవీపరమైన పోకడలు ఎక్కువగా ఇలా కనపడుతున్నాయి. ఎందుకంటే అనేక కేసులు కూడా వస్తున్నాయి. అయితే అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను, ఆధ్యాత్మికత అంటే వ్యక్తిగతము, వ్యక్తి అంతరంగము. అందుకని దీనికి ఆధ్యాత్మిక చదువు అని పేరు పెట్టి పిలవటం జరుగుతుంది. ఇది ఒక చదువు. స్కూల్కి వెళ్ళిన పిల్లోడు చదువుకుంటాడు. ఎందుకు? భౌతిక ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ని ఆ చదువు ద్వారా నేర్చుకుంటాడు. వృత్తి వ్యాపార ఉద్యోగాలకు అవసరమైనటువంటి ధన సంపాదనాపరమైన జ్ఞానాన్ని ఆ చదువు ద్వారా సంపాదించుకుంటాడు. అలా ఇక్కడ నుండి నూరేళ్లు సుఖ సంతోషాలతో బ్రతకడానికి అవసరమైన విద్యను నేర్చుకుని, వివాహం చేసుకుని, కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకొని సమాజంలో ఒక మనిషిగా బతుకుతాడు. ఇది మామూలు విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే ఏంటంటే, నువ్వు అలా మామూలుగా బ్రతుకుతున్నప్పుడు సమాజంలో, భౌతికంలో వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో నువ్వు కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకొని బ్రతుకుతున్నప్పుడు, నువ్వు కుటుంబంలో బతుకుతున్నప్పుడు, పిల్లవాడివి కావచ్చు, యజమానివి కావచ్చు, స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, బతుకుతున్నప్పుడు మనుషులు మనుషులతోనే కలిసి బతకాలి. ఇది సత్యం. ప్రతి మనిషికి ఇంకో మనిషి నుంచి అన్నీ అందుతాయి. ఇది ఇంకో సత్యం. స్త్రీ పురుష కలయికలోనే అసలు సృష్టి ముందుకు సాగుతుంది. ఇది నగ్న సత్యం. కాబట్టి కుటుంబాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఏమైంది? కుటుంబంలో ఎవరికి వాళ్ళకి నేను అన్న భావన, నా నొప్పి, నా బాధ, నా సుఖం, నా ఆకలి నాకు తెలియటం, నీది నాకు తెలియకపోవటం అనేటువంటి పాయింట్ ఒక సత్యం. నాది నాకే తెలుస్తుంది కనుక నేను నాకు నచ్చినట్టు నాకు తెలిసిన విధంగా నేను జీవిస్తున్నా. అది నీకు ఇబ్బంది కావచ్చు, బాధ కావచ్చు, నా ప్రవర్తన, నా మాట, నా చేష్టలు నీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, నేను బాధ పెట్టవచ్చు, కానీ నాకు తెలియదు. అది ఇక్కడ నాదే నాకు తెలుస్తుంది. ఇలా తెలుస్తున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తున్నాయి, బయట మనుషుల మధ్య ఘర్షణలు వస్తున్నాయి. ఇక అక్కడ ఘర్షణ అంటే చిన్న మాట ఘర్షణతో మొదలయ్యి, చిన్న అశాంతితో మొదలయ్యి మనుషులను చంపేసుకొని, అంటే హత్యలు, మానభంగాలు, దోపిడీలు ఇక తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఎంత దుర్మార్గం అంత దుర్మార్గం వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆధ్యాత్మికత ఏం చెప్పిందంటే, నీది నీకు తెలుస్తూ నిజమే, అది భౌతికం. శరీరపరంగా నా ఆకలి నాకు, నా బాధ నాకు, నా దుఃఖం నాకు, నా కష్టం నాకు, నాకు సంబంధించిన సమస్తం, నా మానసిక శారీరకమైనటువంటివన్నీ నాకు తెలుస్తూ నిజమే, నీకు తెలియటం నిజమే, అందులో అబద్ధమేం లేదు. కానీ ఒక్కసారి జ్ఞానంతో ఆలోచించు అనే ఆధ్యాత్మికత నేర్పుతుంది. ఆధ్యాత్మికత అంటే వ్యక్తిగతము, అంతరంగానికి సంబంధించింది. ఆధ్యాత్మికత మతానికి సంబంధించింది కాదు, ప్రచారాలకు సంబంధించింది కాదు, గురువులకు సంబంధించింది కాదు, అనేక రకాల ఆచార సాంప్రదాయ పద్ధతులకు సంబంధించింది కాదు. అవన్నీ ఆధ్యాత్మికతలోకి ప్రయాణించవచ్చు. అంటే అవన్నీ నిన్ను అంతర్ముఖురాల్ని చేస్తే ఆధ్యాత్మికత అవుద్ది. కాదు బాహ్యమైన తంతులు చేస్తుంటే, ఇందాక చెప్పాను, మేమేదో బోల్డ్ చేసేస్తున్నాం అని అనుకుంటూ సాగుతారు తప్ప, ఒక త్రిశంకు స్వర్గాలు సృష్టించుకుంటారు తప్ప గుణమార్పు ఉండదు. అంతర్ముఖత్వం లేదు. అంతర్ముఖత్వం లేనప్పుడు అది ఆధ్యాత్మికత కాదు. ఇవన్నీ నీ అంతర్ముఖత్వానికి, నిన్ను చూపించడానికి, నీలో గుణమార్పు కలిగించడానికి, నువ్వు నిన్ను తెలుసుకునేలా ప్రోత్సహిస్తే అవన్నీ కరెక్టే. అందుకని ఆ విషయం అనలైజ్ చేసుకోండి. నీలోకి నువ్వు ప్రవేశించినప్పుడు అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే, నీ అనుభవాలు కరెక్టే, నువ్వు నీకు తెలియటం కరెక్టే, నీ శరీర మానసిక విషయాలన్నీ నీకు తెలియటం కరెక్టే, ఇతరులకు తెలియకపోవటం కూడా కరెక్టే. అందులో అసత్యమేం లేదు. కానీ కొంచెం జ్ఞానంతో ఆలోచించి, నీ జ్ఞానం ఇవ్వబడింది కదా, నువ్వు జంతువు కాదు కదా, మనిషి అనేవాడికి బుద్ధి పెట్టబడింది కదా, ఆ జ్ఞానంతో ఆలోచించినప్పుడు మనుషులందరూ నాలాంటి వాళ్ళే అన్న భావన నువ్వు పుట్టించుకోవచ్చు నీలో. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఇది అద్భుతం అయితే కాదు. ఇప్పుడు నేను ఎలాంటి వాడినో, నా భార్య అలాంటిది, నా పిల్లలు అలాంటి వాళ్ళే, నా స్నేహితులు అలాంటి వాళ్ళే, నా ఇరుగు పొరుగు చుట్టూ ఉన్న భూమి మీద ఉన్న మనుషులందరూ అలాంటి వాళ్ళే. ఎందుకని? అందరికీ శరీరానికి ఆకలి ఉంది, అందరికీ పంచేంద్రియాలు ఉన్నాయి, పంచేంద్రియ అవసరాలు ఉన్నాయి. అందరూ నేను ఎలా జీవిస్తానో అలాగే జీవిస్తారు. అందరూ నిద్రపోతారు, అందరూ నిద్రలేగిస్తారు, అందరూ ఆహారం తింటారు, అందరూ కాలకృత్యాలు తీర్చుకుంటారు. అందరికీ అవే పంచేంద్రియ అవసరాలు. నాకు జీవన శైలి పుట్టిన కాడి నుంచి మరణించే వరకు ఎలా ఉంటుందో, అంటే నా శరీర నిర్మాణము, మనో నిర్మాణము, నా జీవితము, జననం నుంచి మరణం వరకు సృష్టి ఎలా నాకు సమకూర్చిందో, భూమి మీద ఉన్నటువంటి సమస్త స్త్రీ పురుష మానవ జాతికి అలాగే ఉంది. ఇది జ్ఞానంతో నువ్వు భావించుకున్నప్పుడు అది అసత్యం కాదు కదా.
సత్యమే కదా. ఇందాక నావే నాకు తెలుస్తున్నాయి అన్నది శరీరపరమైన విషయం, మనోపరమైన విషయం. నాలాగే అందరూ అనేది బుద్ధిపరమైన జ్ఞానపరమైన విషయం. అది కూడా నీలో ఉందిగా, ఆ జ్ఞానం నీకు తెలుసుగా. అందుకని జ్ఞానాన్ని పెంచుకో, జ్ఞానాన్ని వాడు, ఉపయోగించు. శరీరాన్నే వాడి మనసునే వాడేవాళ్ళు ఇతరులను బాధ పెడుతూ ఉంటారు. అందుకే దైవీపరమైన, మతపరమైన, గురుపరమైన, భక్తిపరమైన ఏ కార్యాలలో అయినా బాహ్యతంతులు చేసేవాళ్ళు శరీరంతో మనసుతో పనులు చేస్తూ ఉంటారు. నేను చెప్పేది అది. అంతరంగంలోకి వచ్చి ముఖత్వంలోకి వచ్చినప్పుడు నువ్వు శరీర మనస్సులతో పనులు చేస్తున్నా అందరూ నాలాంటి వాళ్లే, ఎవరిని బాధ పెట్టకూడదు అనేది నీకు నీ మతము, నీ గురువు, నీ దేవుడు, నీ జ్ఞాన గ్రంథము నేర్పితే నువ్వు కరెక్ట్ మార్గంలో ఉన్నట్టే. ఎవరిని బాధ పెట్టకపోతే ఆధ్యాత్మికత అవుతుంది. ఎందుకని నీ అంతరంగంలో నీకు ఆలోచన పుట్టింపబడింది, ఆ మతం ద్వారా, గురువు ద్వారా, ఆ జ్ఞాన గ్రంథం ద్వారా, ఆ మాతాజీ ద్వారా, ఆ విధానం ద్వారా, ఆ పద్ధతి ద్వారా నీ లోపలికి నిన్ను ప్రవేశింపజేశారు, నిన్ను నువ్వు చూపిస్తున్నారు. అప్పుడు కరెక్టే. అలా నిన్ను నీకు చూపించకుండా బాహ్యతంతులు జరుగుతుంటే అది తప్పు. ఎందుకని దానివల్ల నీకు ఉపయోగం లేదు, నిన్ను నువ్వు మార్చుకోలేవు, నీలో గుణమార్పు రాదు. ఆధ్యాత్మికత అది కాదు. ఇప్పుడు ఆధ్యాత్మికత ఏం చెప్పింది? జ్ఞానాన్ని ఉపయోగించు. శరీరం వాడుతున్నావు, మనసును వాడుతున్నావు, నీ శరీర మనసులకి సరిపోయే విధంగా నీలో జ్ఞానాన్ని వాడుకుంటున్నావు. అది జ్ఞానం అనుకోవట్లేదు, నువ్వు వాడేసుకుంటున్నావు నీ శరీర మనస్సులకు సంబంధించిన క్రియాకలాపాలు చేసుకోవటానికి. ఓకే, నీకు కావాల్సింది పొందడానికి, నీకు వద్దన్నదే దాన్ని వదిలించుకోవటానికి, తప్పించుకోవటానికి బ్రతుకుతున్నావు. జీవితం మొత్తం అలా సాగుతుంది. నీలో ఉన్న జ్ఞానశక్తిని అలా వాడుకుంటున్నావు. కానీ ఒక్కసారి నీకు వాడుకోవటం అనే ప్రక్రియని అలాగే ఉంచి నీలో ఉన్న జ్ఞానశక్తిని ఒక్కసారి నీకు వాడటం ఆపి ప్రశాంతంగా కూర్చొని అందరూ నాలాంటి వాళ్ళ కాదా అని చూడు. నీకే ఆన్సర్ వస్తుంది, అందరూ నాలాంటి వాళ్ళని. ఎందుకంటే అది అద్భుతం ఏం కాదు, అందరూ నాలాంటి వాళ్ళని మనకు కూడా తెలుసు. కానీ మన ఆకలి మనకు తెలుస్తుంది కనుక మనకు తినేస్తున్నాం. నువ్వు తింటావా తినవా అని అడగట్లా. జ్ఞానం ఏం చేస్తుందంటే నువ్వు తింటావా అని అడుగుతుంది. నాకు కూడా ఆకలేస్తుంది కనుక వాళ్ళకు కూడా ఆకలేసే అవకాశం ఉంది కనుక వాళ్ళకి ఇప్పుడు వేస్తుందా వేయటం లేదా అడిగి తెలుసుకుందాం, మీరు కూడా తింటారా అని ఎదుటి వాళ్ళని అడుగుతాం. అలా ప్రతి విషయంలోనూ, కట్టుకునే విషయం, జీవించే విషయం అన్నింటిలోనూ నాకు ఇలా ఉంది కనుక వాళ్ళకు కూడా ఇలా ఉండొచ్చు కనుక వాళ్ళకి నేను అడ్డం పడకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు అని జ్ఞానం నేర్పుద్ది. అందువలన జ్ఞానాన్ని ఉపయోగించేవాళ్ళు జాగ్రత్తగానండి. శరీరాన్ని, మనసుని ఉపయోగిస్తున్నప్పుడు కూడా, నాకు అవసరమైనవి పొందుతున్నప్పుడు కూడా, నేను నాకు కావలసిన వాటిని సేకరించుకుంటున్నప్పుడు కూడా, నాకు వద్దనుకున్న వాటిని వదిలించుకోవాలనుకుంటున్నప్పుడు కూడా మనం వాడుతుంది జ్ఞానమే. కానీ శరీర మనోపర నాకు సంబంధించిన విషయాలకి. అందుకని దాన్ని జ్ఞానం అని మనం చెప్పుకోవట్లా. అది జ్ఞానమే. జ్ఞానం అంటే తెలియట, అజ్ఞానం అంటే తెలియకపోవటం. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి అంటే అందరూ నాలాంటి వాళ్ళే అని వినియోగించమని చెబుతుంది. అది జ్ఞాన మేలుకొల్పు. శరీరానికి, మనసుకి వాడినప్పుడు అది ఒక సహజత్వం. శరీరానికి అవసరమైనటువంటి ప్రయాణం, మనసుకు అవసరమైన ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంది జ్ఞానం. దానికి విచక్షణ ఏమి లేదు, ఇంకా వెళ్ళిపోతుంది అది. కానీ సంపూర్ణ జ్ఞానం ఏంటి, అసలు జ్ఞానోదయం ఏంటి, మనలో ఉన్న జ్ఞానశక్తి ఎంత మనిషిలో అంటే, జ్ఞానాన్ని వినియోగించి నువ్వు మొత్తం అందరూ నాలాంటి వాళ్లే, అన్నీ నాలాంటివి అని మొత్తం సృష్టికి సంబంధించినటువంటి సమస్తాన్ని తెలుసుకోవచ్చు, మానవ జాతినే కాదు. ఆ సమస్తం తెలియడమే జ్ఞానోదయం. అయితే మనిషి వరకు మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు గుణమార్పు కనుక విషయాన్ని అక్కడ వరకు మాట్లాడుకుందాం. అలా అది జ్ఞానాన్ని వినియోగించినప్పుడు అందరూ నాలాంటి వాళ్లే అని తెలిసినప్పుడు నేను వాళ్ళని బాధ పెట్టకూడదు అనేటువంటి అంతర్మథనం మొదలవుతుంది. ఆ అంతర్మథనమే వీరు అడిగినటువంటి ప్రశ్న. ఇది సహజంగా ఆధ్యాత్మికతలో తమలోకి తాము ప్రవేశించిన అందరికీ అంతర్మథనం ఉంటుంది. నాకు డబ్బు అంటే అవసరం, డబ్బు లేకుండా బతకడం కుదరదు, నాకు ఇంతకుముందు ఇది విషయం తెలియదు కాబట్టి డబ్బు పిచ్చిలో ఎలా పెడితే అలా బతికేసి, ఎలా పెడితే అలా సంపాదించి, ఎలా పెడితే అలా ఖర్చు పెట్టుకున్నా, ఎలా పెడితే అలా దాచుకున్నా, ఎలా పెడితే అలా తెచ్చుకుంటున్నా. ఇప్పుడు జ్ఞానం రెండు చెప్పింది. ఒకటి, అందరూ నీలాంటి వాళ్లే, ఎవరిని బాధ పెట్టుకొని. జ్ఞానం రెండోది కూడా చెప్పింది ఏంటంటే, ఎవరిని ఎంత బాధ పెడతావో అంత కర్మ నువ్వు అనుభవించక తప్పదని కర్మ సిద్ధాంతం చెప్పింది. మరి నాకు వచ్చే దుఃఖాలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఏంటి అనే దానికి రీజనింగ్ కూడా చెప్పింది, అదే కర్మ సిద్ధాంతం. కాబట్టి నువ్వు ఎవరిని ఎంత బాధ పెడతావో తిరిగి నువ్వు అంత అనుభవించక తప్పదు అని.
ఇప్పుడు అనుభవించక తప్పదన్న కర్మ సిద్ధాంత భయం ఉంది. రెండవ వాళ్ళని బాధ పెట్టకూడదు, జ్ఞానం తెలుసుకుంటున్నానన్న జ్ఞాన అంతర్మథనం ఉంది. అంటే భయంతోనూ అంతర్మథనం ఉంది, జ్ఞానంతోనూ అంతర్మథనం ఉంది. ఇప్పుడు మనిషికి కన్ఫ్యూజన్ వస్తుంది. ఒకటి భయంలోంచి వస్తుంది, మళ్ళీ ఇంత తప్పు చేశాను, ఇంత చేశాను, ఇప్పుడు ఇది శిక్ష నేను అనుభవించాలి కదా, నేను చేసిన పొరపాట్లు నా మీద వచ్చి పడతాయి కదా, ఆ కర్మఫలం అనుభవించక తప్పదు కదా. ఇది ఒక అంతర్మథనం. రెండవ అంతర్మథనం, అయ్యో తెలిసి కూడా నేను ఎలా ఎందుకు ఉంటున్నాను, తెలిసి కూడా నన్ను నేను ఎందుకు మార్చుకోలేకపోతున్నాను, తెలిసి కూడా నేను ఎందుకు పొరపాట్లు చేస్తున్నాను, తప్పులు చేస్తున్నాను అనేటువంటి ఒక అంతర్మథనం మొదలవుతుంది. అంటే రెండు రకాల అంతర్మథనాలు ఉంటాయి. ఒకటి కర్మఫలాన్ని తిరిగి అనుభవించక తప్పదు, రెండు అసలు తెలిసి కూడా నేను ఎందుకు నన్ను మార్చుకోలేకపోతున్నాను. దానికి కారణం ఏంటంటే చిన్నతనం నుంచి మనకు ఒక స్వభావం ఏర్పడిపోయింది. నేను చెప్పింది అది శరీర మనస్సులకు వచ్చినప్పుడు సహజంగా స్పందించుకుంటూ వెళ్ళిపోతున్నాయి, జ్ఞానంతో పని లేదు. విచక్షణ జ్ఞానాన్ని వాట్ల, అది చిన్నతనం నుంచి వచ్చింది. ఏమైనా ఆధ్యాత్మికం తెలుసుకోవాలా, ఏమైనా లోపలికి ప్రవేశించాలా, మనకెవరో జ్ఞానం నేర్పలా. చిన్నతనం నుంచి ఆకలేస్తే తినేయటం, ఏం కావాలంటే నచ్చినవి తినేయటం, నచ్చినవి కట్టుకోవటం, నచ్చినట్టు జీవించటం, నచ్చినట్టు మాట్లాడటం, నచ్చినట్టు పడుకోవటం, నచ్చినట్టు లేవటం. ఈ నచ్చిన దానికి భిన్నంగా ఏదైనా ఉంటే ఘర్షణలు పడటం, గొడవలు పడటం, అది మనకు కుదిరిన దాన్ని బట్టి మన పెత్తనం సాగిన చోట సాగించుకోవటం, సాగని చోట చేతులు కట్టుకుని ఉంచుకోవటం, ఇలా బతుకుతూ వచ్చేసాం. ఇలాగే వచ్చేసాం. కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు, ఈర్ష్య స్వార్థ ద్వేష అసూయాలు, ఇలాంటి చెడు గుణాలు అందరిలోనూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మికతని లోపలికి ప్రవేశించి నన్ను నేను చూసుకోవటం, జ్ఞానం నేర్చుకోవటం, జ్ఞానం తెలియబడటం, జ్ఞానం వినటం మొదలైందో అక్కడ రెండు తెలిసింది. కర్మ సిద్ధాంతము తెలిసింది, మన మనస్సు కూడా సహజంగా చెబుతుంది, ధర్మంగా చెబుతుంది, అయ్యో తప్పు కదా, నాలాంటి మనుషులే కదా, నాకెంత నొప్పో వాళ్ళకే అంతే నొప్పి కదా, నాకెంత బాధో వాళ్ళకే అంతే బాధ కదా, అన్నీ నాకెంత కావాలో వాళ్ళకే అంతే కావాలి కదా, కష్టాలు బాధలు నాకెంతొద్దో వాళ్ళకే అంతే వద్దు కదా అనేటువంటి ఒక సహజత్వం కూడా పనిచేస్తుంది. అదే జ్ఞానం. మనలో జ్ఞానం రెండు రకాలుగా పనిచేస్తుంది ఆధ్యాత్మికతలోకి వచ్చినాక. ఒకటి కర్మఫలం అనుభవించక తప్పదు, రెండు నాలాంటి వాళ్లే కదా, నాకున్నవన్నీ వాళ్ళకే ఉంటాయి కదా, అయినా నన్ను ఎందుకు మార్చుకోలేకపోతున్నానంటే శరీరపరంగా మనోపరంగా వచ్చినప్పుడు జ్ఞానం లేకుండా జీవించేసాం సహజత్వంతో. అంటే ఇది ఎలా అంటే మీరు చూడండి, ఎలా అంటే ఇప్పుడు మీరు గేదెల్ని ఆవుల్ని వీటిని పెంచుతూ ఉంటారు, మేకల్ని గొర్రెల్ని, ఇలా కొన్ని. మీరు గేదెల ఆవులు అయితే బాగా తెలుస్తుంది, లేదా మన పెంపుడు కుక్కలు ఉంటాయి. ఈ గేదెల ఆవుల్ని వీటిని తీసుకెళ్లి పొలంలో వాటిని మేపి మళ్ళీ తిప్పి తీసుకొస్తారు. వాటిని వదిలేస్తే పొలం వైపు వెళ్ళాలంటే రోజు వెళ్ళే రూట్లో వెళ్ళిపోతాయి, మళ్ళీ అవే తిరిగి ఇంటికి వచ్చేస్తాయి. వాటికి దారి తెలుసు, అవి మేలకుండా వచ్చేస్తే మేలకుండా వెళ్ళిపోతాయి. దానికి పెద్ద ఆలోచన లేదు, విచక్షణ లేదు. మన శరీరంతో పనిచేసినప్పుడు అటువంటి జంతు లక్షణమే మనలో ఉంటుంది. ఎందుకంటే మనం కూడా జంతువులమే. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతువులన్నింటిలోకి నరుడు అనేటువంటి జన్మ రావటం దుర్లభం అన్నారు. జంతువునాం అంటే జంతువులన్నింటిలో, నరజన్మ అంటే నరుడు అనేటువంటి జన్మ రావటం దుర్లభం, అసాధ్యము అంటే బాగా కష్టం, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ జన్మ రాదు, కాబట్టి దీన్ని వృధా చేసుకోకండి. అంటే ఉత్తమమైనటువంటి జంతువు నరుడు, దాని సారాంశం అది, దాన్ని పోగొట్టుకోకండి అని చెప్పారు. ఇప్పుడు మన ఉత్తమత్వం ఏంటి? మనలో జ్ఞానం. జ్ఞానాన్ని వాడకుండా శరీర మనసులతో జీవించినప్పుడు జంతువులాగానే మనం కూడా. ఇక్కడ వదిలితే పొలం వెళ్ళిపోద్ది, అలవాటు అయిపోయింది. అక్కడ వదిలితే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. చాలా జంతువులు మీరు గమనించండి, గేదెలు ఆవులు వెళ్తుంటే ఎన్ని హారన్లు కొట్టండి, ఏం చేయండి, అవి దారేవో తప్పుకోవాలి, అలా నడుచుకుపోతూ ఉంటాయి. మళ్ళీ ఆ గేదెలను ఆవులను తోలుకెళ్ళే వ్యక్తి గట్టిగా లాగి కర్రతో ఒక్కటి కొడితే ఆ పక్కకు పోతాయి, ఇటు కొడితే అటు వెళ్ళాలని తెలుస్తుంది వాటికి. అంతే తప్ప మన మామూలు మనుషుల్లాగా చిన్న శబ్దం చేస్తే తప్పుకోవాలని వాడికి తెలియదు. అలాగే శరీర మనసులతో ఉన్నప్పుడు జంతు ప్రవృత్తి ఉంటుంది మనలో, మనం కూడా జంతువే. ఆ జంతు ప్రవృత్తికి ఒక గాఢమైనటువంటి శరీరానుభూతి, మనోనుభూతి, నేను అనేటువంటి గాఢ భావన ఉండటం వలన అదొక గాఢమైన మత్తుగా పనిచేసి ఎదుటి వాళ్ళ బాధ, ఎదుటి వాళ్ళ కష్టం, ఎదుటి వాళ్ళ సుఖం, ఎదుటి వాళ్ళ దుఃఖం ఏం తెలియనివ్వదు. తన సుఖం తన బాధే తెలుస్తూ ఉంటుంది. ఎంత హారను కొట్టినా తప్పుకోని జంతువు వలే
మనిషి ప్రవర్తన అలాగే ఉంటుంది. అందరి మీద పడిపోయి లాక్కొని పీక్కొని ఎత్తుకుపోయి చూడండి, చాలామంది చంపేసి ఎత్తుకుపోతుంటారు, మానభంగాలు చేస్తుంటారు, దోపిడీలు చేస్తుంటారు, మోసాలు చేస్తుంటారు, అన్యాయాలు చేస్తుంటారు, కుట్రలు చేస్తుంటారు. అంటే ఎవరి స్థాయిలో ఎవరికి ఎంత దొరికితే అంత. చాలామంది స్త్రీ పురుషులు తమ జీవిత భాగస్వామిని మోసం చేసి ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఇవన్నీ జంతు భావనలు. అలానే మనిషి జంతువే. నువ్వు శరీరము మనసు నేను అనుకున్నంతకాలం జంతువులానే ప్రవర్తిస్తావు. నీ వలన ఇతరులకి ఎటువంటి ఉపయోగం జరగదు. ఒక స్వార్థం పనిచేస్తూ ఉంటుంది. స్వార్థం అంటే ఏమి లేదు. స్వ అంటే నేను, అర్థం అంటే నా అర్థం, నాకు అవసరం కోసమే పనిచేస్తానని అది నడుస్తూ ఉంటుంది. ఇక్కడ జ్ఞానం అనేది ఒక విశేషత. ఇప్పుడు జంతువు జ్ఞానం లేదా? ఉంది. ఇటు కొడితే అటు వెళ్ళాలనేది జ్ఞానమే. జంతువులకు కూడా జ్ఞానం ఉంది. ఎంత ఉంది అంటే మందగించినటువంటి మందపు జ్ఞానం ఉంది. అవి బ్రతకడానికి అవసరమైనటువంటి ఒక మందపు జ్ఞానం ఉంది. సునిశ్చితమైనటువంటి విచక్షణా జ్ఞానం లేదు. మనిషికి సునిశ్చితమైనటువంటి విచక్షణా జ్ఞానం ఉంది. అందుకని జంతువులన్నింటిలో ఉత్తమ జంతువు మనిషి, నరుడు. జంతువునాం నరజన్మ దుర్లభం. ఆ సునిశ్చితత్వమే మనలో జ్ఞానశక్తి. అందుకని ఆధ్యాత్మికతలో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాం. జ్ఞాన చక్షువు అంటారు. అంటే మనం కళ్ళతో చూసినప్పుడు రెండు కళ్ళకు కనపడేదంతా కూడా కంటితో చూసి ప్రపంచంలో బతుకుతాం, చెవులతో విని ప్రపంచంలో బతుకుతాం, వాసన చూసి ప్రపంచంలో బతుకుతాం, స్పర్శలతో ప్రపంచంలో బతుకుతాం, మన మొత్తంగా శబ్దస్పర్శ రూపరస గంధములతో ప్రపంచంలో బతుకుతాం 5 రకములుగా గ్రహించి. కానీ జ్ఞానము అన్ని రకములుగా గ్రహించగలదు, మొత్తం ప్రపంచాన్ని అర్థం చేసుకోగలదు ఆ జ్ఞాన అభివృద్ధి జరిగితే. అయితే అందులో మహిమే ఉందా? లేదు. అందరూ నాలాంటి మనుషులే అనుకోవటంలో మహిమే ఉంది. అందరూ నాలాంటి మనుషులు కాదా? అలాగే జంతువులు కూడా అన్నీ నాలాంటివే. వాటికి ఎందుకు హాని చేయటం, వాటిని ఎందుకు కొట్టడం, వాటిని ఎందుకు చంపటం, వాటిని ఎందుకు నరకటం అనుకున్నప్పుడు తెలీదా? జంతువుల్లో కూడా ప్రాణశక్తి ఉందిగా, అదేమన్నా అద్భుతమా? అలాగే చెట్లలో కూడా ప్రాణశక్తి ఉందిగా, ఎందుకు వాటిని అనవసరంగా బాధ పెట్టడం అని తెలీదా? అంటే ఈ జ్ఞాన విస్తారత ఎంత పెరుగుతుంటే ఆ సునిశ్చితత అంత పెరిగి అన్నింటిలో ఉన్నటువంటి ఆ ప్రాణతత్వాన్ని గుర్తించగలుగుతావు. అలా అన్నింటిలో సృష్టి మొత్తం ఆవరించి ఉన్నటువంటి ఆ ప్రాణతత్వం ఏదుందో, ప్రాణశక్తి ఏదుందో, ఆ ఎనర్జీ ఏదుందో దాన్ని గుర్తించడానికి నీలో ఉన్న జ్ఞానం సునిశ్చితను అంటే బాగా సునిశ్చితమవుతూ ఒక సునిశ్చిత దృష్టి నీలో ఏర్పడతా ఉంటుంది. అదే జ్ఞానము. ముందు అది మనుషులతో మొదలవ్వాలి, నీ కుటుంబంలో మొదలవ్వాలి, నీ కుటుంబ సభ్యులతో మొదలవ్వాలి, నువ్వు నిన్ను అదుపు చేసుకోవాలి. దీనికి శరీరము మనసు నేను అనుకున్నంతకాలము జంతు ప్రవృత్తే ఉంటుంది, మారలేరు. ఇలాంటి అంతర్మదనమే జరుగుద్ది. ఇలాంటి ప్రశ్నలే వేసుకుంటాం. శరీరము మనసు మాత్రమే నేను కాదు, ఇవి నశించిపోయి జంతు లక్షణాలు కలిగినవి. ఇప్పుడు శరీర లక్షణం ఏంటి చూడండి, స్త్రీ పురుష కలయిక. అది ఎంత బలంగా ఉంటుంది చూడండి. ఆ స్త్రీ పురుష కలయిక కలవాలనుకున్నప్పుడు కలవలేకపోతే పిచ్చెక్కిపోద్ది. అందుకని చాలామంది పిచ్చెక్కిపోయి ఎత్తుకుపోయి మానభంగాలు చేస్తున్నారు. చాలామంది అదే పిచ్చితో తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నారు. ఆ పిచ్చి స్థాయి అంటే దొరికిన దాన్ని బట్టి అసలు దొరకని వాళ్ళు ఎత్తుకుపోయి మానభంగాలు చేస్తున్నారు. దొరికిన వాళ్ళు సంతృప్తి పడకుండా ఆ కోరిక బలం చేత తప్పులు చేస్తున్నారు. అలా ధనపరమైన విషయాలు, వస్తుపరమైన విషయాలు అన్ని రకాలలో అన్ని రంగాలలో జంతు ప్రవృత్తి. అది మీకు ఇక్కడ చెబితే అర్థమవుద్దని ఇలా చెప్పాను. డబ్బు పిచ్చి, ఆ డబ్బు పిచ్చికి అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు. అసలు కుటుంబ సభ్యులే మోసాలు చేసుకుంటారు. డబ్బు ప్రతి సంబంధము అంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు, తండ్రులు అందరూ సంబంధ బాంధవ్యాలు ధనంలో కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయో, చంపేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో. డబ్బు విషయాలలో ప్రతి మనిషి అది ఎంత దగ్గర రిలేషన్, భార్య, భర్త, తండ్రి, తల్లి, అన్న, కొడుకు అందరూ మోసాలు చేసుకుంటారు. ఎందుకని ఆ ధనంతో ప్రపంచంలో అన్ని సమకూరుతాయి కాబట్టి. జంతు ప్రవృత్తి ఇది. శరీరము జంతు ప్రవృత్తికి సంబంధించిందే, మనసు జంతు ప్రవృత్తికి సంబంధించిందే. మనకున్న మనసు లాంటిదే, మనకున్న శరీరం లాంటిదే జంతువులకు కూడా ఉన్నాయి. అందుకే జంతువులు విచక్షణ జ్ఞానం లేవు, సునిశ్చితమైన జ్ఞానం లేక వాటి పని అవి చేసుకు అలా బతుకుతూ ఉంటాయి. అయితే జంతువుగా దానికి నిజంగా అంత సునిశ్చిత జ్ఞానం లేదు కనుక అది అలా బ్రతకడం తప్పు కాదు. కానీ మనిషిగా మనకు ఆ సునిశ్చిత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనం వాడటమే ఆధ్యాత్మికత. అది మన అంతరంగంలోకి ప్రవేశించి మనం గమనించుకొని మనం చూసుకొని అందరూ అలాంటి వాళ్లే అనుకొని ఆ జ్ఞానశక్తిని శారీరక మానసిక శక్తుల కంటే ఎక్కువ పెంచుకోవాలి. అదే బుద్ధిశక్తి.
జంతువుల్లో ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదని చెప్పే బుద్ధి లేదు. దానికి ఆకలేస్తే ఇల్లు ఎదురుగుండా ఉన్నది తినేస్తుంది. ఇప్పుడు మనుషుల ఇళ్ళు అక్కడ ఏదో పెట్టుకున్నారు, అది మనుషుల ఇల్లు తినకూడదు అనేటువంటి జంతువులకు తెలియదు. ఆకలేస్తే దానికి దొరికితే తినేస్తుంది. కానీ మనిషికి అలా కాదు. ఆకలేసింది, అక్కడ ఏదో ఉంది, ఇతరులది, అది మంద కాదు, వాళ్ళు పెట్టుకున్నారు, అది వేరే మనుషులది, మనం తినకూడదు, మందే మనం తినాలి, అలా తీసుకుపోకూడదు అనే విషయం మనకు తెలుసు. అయినా తీసుకుపోతా ఉంటాడే వాడు జంతువు. అంటే తనలో పనిచేస్తున్నటువంటి బుద్ధిని చంపేసి జంతు ప్రవృత్తిని పెంచుకుంటున్నారు మనుషులు. ఈ తప్పులు చేసే బ్యాచ్లంతా అయ్యా. వాళ్ళకి అంతర్మదనం ఉండదు, ఎందుకంటే జంతు ప్రవృత్తి పెరిగిపోయింది. బుద్ధి చెబుతుంది తప్పు రైటు చేయకు అని, దాన్ని చంపేశారు. బుద్ధిని నొక్కేసి మనసు ప్రకారం శరీరం ప్రకారం వెళ్ళిపోతున్నారు. అవి జంతు లక్షణాలు. అలా బతికే వాళ్ళంతా మనుషులుగా కనపడుతున్న జంతువులే. అయితే జంతువులకి విచక్షణ లేదు, ఇది చేయొచ్చా చేయకూడదని బుద్ధి లేదు జంతువులకి. మిగిలిన అన్నీ ఉన్నాయి, శరీరము మనసు అన్నీ ఉన్నాయి. కాబట్టి బుద్ధి లేదు కనుక జంతువులు చేసినప్పుడు అది తప్పు అవదు, మనుషులు చేసినప్పుడు అది తప్పు అయింది. కర్మ సిద్ధాంతం అక్కడే తిరిగి నీకు మళ్ళీ వస్తుంది. ఎందుకని నీకు బుద్ధి అనే విచక్షణ జ్ఞానం ఇవ్వబడింది కనుక, సృష్టి ఇచ్చింది కనుక, అది ఇచ్చినా వాడకుండా నువ్వు జంతువులా ప్రవర్తిస్తున్నావు కనుక నువ్వు ఎంత తప్పు చేశావో అంత తప్పుడు కర్మఫలాన్ని నువ్వు అనుభవించవలసిందే అనేటువంటిది సృష్టి ధర్మం. అలా కూర్చబడింది ఇది. కాబట్టి ఆధ్యాత్మికతలో నీకు జ్ఞాన మేలుకొలుపు జరుగుతుంది. ఆ జ్ఞాన మేలుకొలుపులో నువ్వు జ్ఞానంలో మాత్రమే కూర్చోవాలి. శరీరంలో మనసులో ఉన్నప్పుడు అదుపు తప్పిపోతుంటావు, జంతువు అయిపోతుంటావు. అలా జ్ఞానాన్ని పెంచుకొని జ్ఞానంతో శరీర మనసులను నడపాలి. అందుకని జ్ఞాన చక్షువుని మేల్కొల్పుకోవాలి. జ్ఞాన చక్షువు మేల్కొల్పుకోవటం అంటే కన్నుని కాదు, శరీరము 5 పనిముట్లతో నడుస్తుంది. శబ్దస్పర్శ రూపరస గంధములు, కన్ను, ముక్కు, చెవి, నోరు, అంటే నాలుక, మాటలు, చర్మము, ఇది శరీర పనిముట్లు. జ్ఞానం సమస్తాన్ని అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు శరీరంతో వెళ్ళినప్పుడు 5 రకాలుగా 5 కోరికలు తీర్చుకుంటానికి వెళ్తావు. జ్ఞానానికి ఇంద్రియాలు లేవు. జ్ఞానము సహజ శక్తి కలిగింది. జ్ఞానమే ఇంద్రియం, జ్ఞానేంద్రియం. అది దానికి అన్నీ తెలుసు. ఇప్పుడు మన ఇంద్రియాలు కన్ను చూడగలదు, వినలేదు, చెవి వినగలదు, చూడలేదు. జ్ఞానం అలా కాదు, సమస్తాన్ని ఒకేసారి గ్రహించగలదు. అలా నీలో బుద్ధి రూపంలో ఉన్నటువంటి ఆ జ్ఞానశక్తిని అభివృద్ధి చేసుకుంటే అదే దైవత్వము. దైవత్వం అంటే ఒక పవిత్రత, ఒక నిర్మలత్వము, నిశ్చలత. మనం ఇటువంటి మంచి పదాలు ఎన్ని వాడతామో అదంతా కూడా బుద్ధిశక్తి. ఆ బుద్ధిశక్తి అంటే ఆ జ్ఞానాన్ని పెంచుకోవడమే బుద్ధికి బలం. అలా జ్ఞానంతో జీవించేటువంటి వాడు మాత్రమే శరీర మనస్సులను అదుపు చేయగలుగుతారు, స్త్రీలైనా పురుషులైనా. అంతర్మథనంలో జ్ఞానంతో ఎందుకు అంతర్మథనం వస్తుందంటే, నేను ప్రవర్తించేస్తున్నాను పూర్వంలా శరీర మనస్సులతో సహజంగా ప్రవర్తించేస్తున్నాను, కోపం వస్తుంది అరిసేస్తున్నాను, లేదా తప్పులు చేసేస్తున్నాను, పొరపాట్లు చేసేస్తున్నాను, ఇలా ఉండకూడదు అనుకున్నాను కానీ అలా ఉంటున్నాను, అయినా విషయం వింటున్నాను, ఆధ్యాత్మికతలోకి వచ్చాను, మంచి మాటలు వింటున్నాను, గుణమార్పు చేసుకోవాలనుకుంటున్నాను కానీ చేసుకోలేకపోతున్నాను. దీనికి కారణం జ్ఞానశక్తి, జ్ఞానస్థాయి పెరగకపోవటం. అలానే జ్ఞానశక్తి పెరగటం, జ్ఞానస్థాయి పెరగడానికి ఏం అద్భుతాలు లేవు. రోజు నువ్వు మననం చేసుకోవటం అంతే. రోజు జ్ఞానాన్ని విను, శరీర భావాలు తగ్గించుకో, సంతృప్తి పడు, మనోభావాలు తగ్గించుకో, సంతృప్తి పడు. అందరూ నాలాంటి వాళ్ళే అనుకో, నేను ఇతరుల మీద దాడులు చేయకూడదు, నేను జంతువును కాదనుకో. అలా జంతువులు మాత్రమే దాడులు చేస్తే, అలా దాడి చేసినప్పుడు నా జంతు ప్రవృత్తి, నాలో జంతువు మేల్కొంది, కామ జంతువు మేల్కొంది, క్రోధ జంతువు మేల్కొంది, లోభ జంతువు మేల్కొంది, మోహ జంతువు మేల్కొంది, కామ క్రోధ లోభ మోహ మద జంతువు మేల్కొంది, మత్సర జంతువు మేల్కొంది, ఈర్ష్య జంతువు మేల్కొంది. చెడు గుణాలన్నీ రకరకాల జంతువులు. అయ్యో జంతువులు దాడి చేసేస్తున్నాయి, శరీర భావం మనోభావం ఇలాగే ఉంటుంది. కాబట్టి శరీరాన్ని మనసుని జ్ఞానంతో నడుపుకోవాలి, బుద్ధి అనే దాంతో నడుపుకోవాలి, విచక్షణతో ఆలోచించి చెయ్యాలి. మాట్లాడక ముందే, మాట్లాడేటప్పుడే, మాట్లాడక ముందే జ్ఞానంలో నేను మాట్లాడే మాట తప్పా రైటా అని ఆగి ఆలోచించి మాట్లాడాలి అనేటువంటిది మనకు మనం నేర్పుకోవాలి, మనకు మనం చెప్పుకోవాలి, మనతో మనం మాట్లాడుకోవాలి. మనలో మనం ఉండటం, మనతో మనం ఉండటం, మనకు మనం చెప్పుకోవటం, మనకు మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవటమే ఆధ్యాత్మిక సాధన. నీకు నువ్వే గురువు, నీకు నువ్వే శిష్యుడు. ఇది ఎలా అలవాటు అవుతుంది అంటే, నువ్వు ఎలా కుదిరితే అలా చెప్పుకుంటా ఉండు.
తప్పులు గుర్తిస్తూ ఉండు, పొరపాట్లు గుర్తిస్తూ ఉండు, ఒక్కసారిగా తప్పులు మారకపోవచ్చు, మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండు. దీనికోసమే సహజంగా చెప్పబడిన మార్గము ధ్యానము. ధ్యానము అనే పదం నేను వాడటం లేదు, ఇక్కడ వాడాను. కానీ ధ్యానం అనే పదాన్ని రకరకాలుగా, వేల రకాలుగా, లక్షల రకాలుగా తయారు చేశారు. ఆ ధ్యానం కాదు నేను చెప్పేది. కానీ ఆధ్యాత్మికతలో ధ్యానం అనే పదం ఉంది కనుక ఆ పద ప్రకారం మాట్లాడుకుందాం. ధ్యానం అంటే నిశ్చలంగా కూర్చో, ఏమీ చెయ్యొద్దు, శరీరాన్ని కదపకో, మనసును కదపకో, ప్రశాంతంగా కూర్చో. నువ్వు వద్దనుకున్న మనసులో ఆలోచనలు కదులుతూ ఉంటాయి, భావాలు కదులుతూ ఉంటాయి, భావోద్వేగాలు కదులుతూ ఉంటాయి. లోపల నీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. లోపల తెలుస్తున్న విషయాలను గమనించు, చూడు, నీ గుణాలు చూడు, నీ బుద్ధులు చూడు, నిన్ను నువ్వు సంపూర్ణంగా చూసుకో. రోజు కాసేపు అలా అలవాటు చేసుకో. అలా రోజు కాసేపు కూర్చొని నిన్ను నువ్వు గమనించుకోవడం అలవాటు చేసుకొని నీలో చెడును గుర్తించు. ఆ చెడును గుర్తించి నేను ఎక్కడెక్కడ ఆగలేకపోతున్నాను, ఎన్నిసార్లు ఆగలేక పొరపాటు పడ్డాను, ఏం పర్వాలేదు, మళ్ళీ ట్రై చేయి. దానికే ఈ సాధన, ధ్యాన సాధన. నన్ను నేను గమనించుకోవటం, నేను ఎన్నిసార్లు పొరపాటు పడుతున్నాను, నాలో జంతువు ఎన్నిసార్లు మళ్ళీ బయటకు వచ్చి దాడి చేసేస్తుంది, ఆ దాడుల నుంచి మళ్ళీ నేను జ్ఞానాన్ని పెంచుకొని, ధ్యానము జ్ఞానాన్ని పెంచుకోవటానికి, జ్ఞానాన్ని పెంచుకొని జంతువుని ఉపశమింపజేసి శరీర మనస్సులు కాదు జ్ఞానంతో శరీర మనస్సుల్ని నడుపుకోవాలి అనేటువంటి భావాన్ని నాకు నేను చెప్పుకొని, అయ్యో ఇక్కడ పొరపాటు పడ్డాను, ఈసారి పడకూడదని నాకు నేను చెప్పుకోవటం, నాతో నేను మాట్లాడుకోవటం, నన్ను నేను గమనించుకోవటం, నా తప్పులు నేను తెలుసుకోవటం, నా పొరపాట్లు నేను తెలుసుకోవటం, మళ్ళీ సాధన చేస్తూ నాకు నేను చెప్పుకుంటూ, నాతో నేను మాట్లాడుకుంటూ, నన్ను నేను గమనించుకుంటూ, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, మంచి చేయాలి, చెడు చేయకూడదని నాకు నేనే సజెషన్స్ ఇచ్చుకుంటూ, నాకు నేనే గురువై, నాకు నేనే శిష్యుడై, నన్ను నేను నడుపుకునేటువంటి విధానమే ధ్యానము. అదే జ్ఞానము. జ్ఞానం తెలుసుకొని అలా లోపల చూసుకుంటున్నప్పుడు నీకు ఏ గురువు అక్కర్లేదు, ఏ గ్రంథం అక్కర్లేదు, ఏ మతం అక్కర్లేదు, ఏ దేవుడు అక్కర్లేదు, ఏ విధానం అక్కర్లేదు, ఏ ఆచారం అక్కర్లేదు, ఏ సాంప్రదాయం అక్కర్లేదు. ఇవన్నీ బయట చేసుకోండి, వద్దంటలేదు, తప్పంటలా. నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు నీ చెడు నీకు తెలుసు, నీ మంచి నీకు తెలుసు, నువ్వు ఇది చేయొచ్చో చేయకూడదో నీ బుద్ధే నీకు చెబుతుంది, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు, ఏం చేయకూడదో నీకు తెలుసు, నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసు, ఎలా ఉండకూడదో నీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఎవరి సహాయం నీకు అక్కర్లా. కాబట్టి సహాయం అక్కర్లేని నీ స్థితిలో, నీలోనే కూర్చబడిన నీ బుద్ధిలో, నీ మనసులో, నీ ఆలోచనలో, నీ భావోద్వేగాల్లో, నీ శరీరం ప్రవర్తించే తీరులను నువ్వు గమనించి, నీ మనసు ప్రవర్తించే తీరులను నువ్వు గమనించి, నీ బుద్ధితో, నీ జ్ఞానంతో వాటిని సరిచేసుకోవడమే నీ అంతరంగ శోధన, సాధన, అన్వేషణ, పరిశీలన. అదే ధ్యానము, అదే జ్ఞానము. ధ్యానమే జ్ఞానము, జ్ఞానమే ధ్యానము. నీకు నువ్వే గురువు, నీకు నువ్వే శిష్యుడు అవ్వటమే ధ్యానము యొక్క లక్ష్యము. అంతే తప్ప ధ్యానంలో నువ్వేవో కొత్తగా ఊహించుకోవటం, మెరుపులు చూడటం, రంగులు చూడటం, దేవుళ్ళు చూడటం, రకరకాల విచిత్రమైనటువంటి అనేక దేశాలు, ప్రదేశాలు, సూక్ష్మలోక యానాలు చేసి రావటం, నీ శరీరం బయటకు వచ్చేసి ప్రపంచమంతా తిరిగేయటం, మహిమలు, మాయలు, పక్క గదుల్లో ఏముందో చెప్పటం, ఎదుటి గదులు ఏముందో చెప్పటం, ఎక్కడెక్కడో ఏం జరుగుతుందో చెప్పటం, ఇవన్నీ కూడా నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి బూటకపు మార్గములు. నిన్ను నీ లోపలికి వెళ్ళనివ్వకుండా, జ్ఞానంలో సాగనివ్వకుండా, నీకు నువ్వు గురువు అవ్వకుండా, నీకు నువ్వు శిష్యుడు అవ్వకుండా, నీలో ఉన్న గురువును చంపేసి నీకు మేము గురువులు, మేము చెప్పినట్టు నడు, మేము మార్గం సూచిస్తాం, నువ్వు ఇదిగో ఇలా చెయ్యి ధ్యానం, అలా సాగు ధ్యానం అని చెబుతూ నిన్ను పక్కదోవలకు తీసుకుపోతున్నారు. అలా నేను ఎవరిని విమర్శించట్లా. కాదు, నిన్ను నీ లోపలికి పంపి నిన్ను మంచిదాన్ని చేసి, మంచివాడిని చేసి నిన్ను నీకు చూపిస్తే అవన్నీ కరెక్టే. ధ్యానము అనేది ఎందుకు అంటే, బయట ధ్యాసలతో అనేక రకాలుగా శరీరపరంగా, మనోపరంగా తిరిగేస్తూ ఉంటాం కనుక ఏ ధ్యాస లేకుండా, ఏ పని చేయకుండా, శరీరానికి ఏ ధ్యాస పెట్టకుండా, మనసుకి ఏ ధ్యాస పెట్టకుండా, శరీరానికి ఏ పని పెట్టకుండా, మనసుకి ఏ పని పెట్టకుండా ప్రశాంతంగా కూర్చొని నన్ను నేను చూసుకోవటం అనే పని మాత్రమే పెట్టాను. ఇప్పుడు శరీరంతో ఇంకా పని లేదు, కూర్చున్నాను. నన్ను నేను చూసుకుంటే నా ఆలోచనలు నాకు తెలుస్తాయి, నా అంతరంగం నాకు తెలుస్తుంది, నా గుణాలు నాకు తెలుస్తాయి, నా స్వభావం నాకు తెలుస్తుంది, నేను ఎలా ప్రవర్తిస్తున్నానో నాకు తెలుస్తుంది, మొత్తం నేను మనుషులతో ఎలా ఉంటున్నానో నాకు తెలుస్తుంది. ధన సంబంధ విషయాలు అంటే శారీరక అవసర విషయాలు, కుటుంబ సంబంధ విషయాలు, సమాజ సంబంధ విషయాలు అన్నింటిలో నా స్వభావం, నా ప్రవర్తన ఎలా ఉందో నాకు తెలియాలి అంటే అలా కూర్చొని నేను చూసుకోవాలి. అంటే ధ్యాసను నా మీద నేను పెట్టుకుంటాను.
నన్ను నేను చూసుకున్నాక అందులో మంచివన్నీ ఉంచుకొని చెడు అన్నింటినీ సరిచేసుకునే ప్రయత్నం చేసుకుంటాను. ఎందుకంటే నాలో ఆ జ్ఞానం ఉంది కనుక, నాకు ఇది మంచి చెడు అని అర్థమవుతుంది కనుక, ఇది మంచి అని, ఇది చెడు అని, ఇది చేయొచ్చని, ఇది చేయకూడదని దేశకాల పరిస్థితులకు తగ్గట్టుగా, నా కుటుంబ పరిస్థితులకు తగ్గట్టుగా, నా బాధ్యతలకు తగ్గట్టుగా, నేనున్న స్థితిగతులకు తగ్గట్టుగా నా ధర్మాలను నాకు నా బుద్ధే చెబుతుంది కనుక, నా జ్ఞానమే చెబుతుంది కనుక, చెప్పే ఆ జ్ఞానమే గురువు, చెప్పే ఆ బుద్ధే గురువు, వాటిని విని అనుసరించేటువంటి శరీరము మనస్సులే శిష్యుడు. అంటే నాలో ఉన్నటువంటి జ్ఞానము బుద్ధి నాకు గురువు అయితే, వాటిని అనుసరించి ధర్మ ప్రకారం నడిచేటువంటి నడవవలసినటువంటి నా శరీరము మనసే నా శిష్యుడు. నేనే నా గురువు, నేనే నా శిష్యుడు అంటే అర్థం ఇది. నాలో ఉన్న జ్ఞానం నా గురువు, నాలో ఉన్న బుద్ధి నా గురువు. నేను కొత్త జ్ఞానాన్ని అరువు తెచ్చుకోక్కర్లా, ఎరువు తెచ్చుకోక్కర్లా, నాకు ఎవరు చెప్పక్కర్లా. ఇది తప్పు, ఇది రైటు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదనే ప్రతి విషయము నా అంతరాత్మలో నా బుద్ధి నాకు చెబుతూనే ఉంటుంది. దాన్ని పాటించాలి. ఆ బుద్ధిని మేల్కొల్పి బుద్ధి బలాన్ని పెంచుకొని బుద్ధి అండర్లో శరీరం మనసులు పనిచేసినప్పుడు జ్ఞానం అండర్లో ఇవి నడుస్తూ ఉంటాయి. అందుకని బుద్ధి బలం పెరగాలి, జ్ఞాన బలం పెరగాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం అనేది ఎవరి మీద? నీ మీద. నువ్వెవరో దేవుడి మీద, ఏదో పద్ధతుల మీద, ఏదో విధానాల మీద, ఏవో మెరుపుల మీద, ఏవో జ్యోతుల మీద, ఎక్కడెక్కడో సూక్ష్మ శరీర యానాల మీద ఎక్కడో బయట చేస్తే అది ధ్యానము కాదు. నువ్వు ధ్యాసను ఇంకో చోట పెడుతున్నావు. అవి నీకు రావచ్చు, నీకు అనుభవం అవ్వచ్చు, అదంతా మనోలోకం, మనోకల్పితం. మనసు ఎన్నో ఊహలు కల్పిస్తూ ఉంటుంది. మనసు కల్పించే ఊహల్లో అది కూడా ఒక భాగం అంతే. మీరు అప్పుడు ఆధ్యాత్మికతలో లేరు, జ్ఞాన మార్గంలో లేరు, ధ్యాన మార్గంలో లేరు. మనసు కల్పించే ఊహల్లో శరీర మనసుల్లో తిరుగుతున్నారు. అంటే మీ దైవత్వం, మీ దైవీ విధానం, మీ మార్గం, మీ మతం, మీ పద్ధతి, మీ జ్ఞానం, మీరు అనుసరించే ఆ ధ్యాన జ్ఞానం అవన్నీ కూడా భౌతికపు మనసులు శరీరాలకు కలిసిపోయింది. బుద్ధికి కలవట్ల. బుద్ధికి కలవాలి అంటే ఊహలు ఉండకూడదు, ఆలోచన ఉండకూడదు. కేవలం మనం చూసుకోవాలి, మనం గమనించుకోవాలి, మన తప్పులు మనం వెతుక్కోవాలి, మన ఒప్పులు మనం వెతుక్కోవాలి. మన ఒప్పులన్నీ ఉంచుకొని వాటిని పాటిస్తూ ఇవి మంచివే కనుక ఇవన్నీ చేయొచ్చు, ఇవి చెడ్డవి కనుక నాలో ఉన్నటువంటి గుణాలు కనుక ఈ చెడ్డవన్నీ నేను మార్చుకోవాలి అంటే బుద్ధి ఎప్పుడు మంచి చెడులు చెబుతుంది కనుక బుద్ధి చెప్పిన మంచి మాత్రమే చేస్తాను, బుద్ధి చెప్పిన చెడు నేను చెయ్యను, ఇది చెడుని బుద్ధి చెబితే చెయ్యను అని, చెయ్యకూడదని మనసుకి శరీరానికి ట్రైనింగ్ ఇవ్వాలి. మనసుకు శరీరానికి ఎప్పుడైతే బుద్ధి ట్రైనింగ్ ఇచ్చి మనసు శరీరం ఎప్పుడు బుద్ధి అధీనంలో అంటే జ్ఞాన అధీనంలో నడుస్తూ ఉంటుందో అప్పుడు నువ్వు మనిషి అవుతావు. బుద్ధి అధీనంలో నువ్వు నడవకుండా మనసు శరీరం అనుకున్నట్టు నువ్వు వెళ్ళిపోతూ ఉంటే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. జంతువుల్లో నరుడు కూడా ఒక జంతువు కాబట్టి మనసు శరీరాలతో వెళ్ళిపోయే వాళ్ళందరూ జంతువుల్లా ప్రవర్తిస్తారు. ఇక్కడ సగం జ్ఞానం విని సగం జ్ఞానం వెనక సగం భక్తి తెలుసుకొని అసలు భక్తి తెలుసుకోక సగం మతం సాగి సగం మనిషిగా సాగి జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోక త్రిశంకు స్వర్గాల్లో సగంలో సాగే వాళ్ళందరికీ అంతర్మథనం ఉంటుంది. మారలేకపోతున్నానని బాధ ఉంటుంది. అలాగే జ్ఞానంలో ఆధ్యాత్మికతలో పూర్తిగా సాగుతూ జ్ఞానం తెలిసినా కూడా ఒక్కసారిగా మార్పు రాదు కాబట్టి వాళ్ళకు కూడా అంతర్మదనం ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా అంతర్మదనం ఉంటుంది. నేను చాలాసార్లు స్లిప్ అవుతాను, కోపం తెచ్చుకోకూడదు అనుకుంటాను, వస్తుంది, ఇలా చేయకూడదు అనుకుంటాను, చేస్తాను, కానీ అవి చాలా తక్కువగా జరుగుతాయి. అంతర్మదనం ఉంటుంది. మీరు స్టార్టింగ్లో మంచి వాళ్ళకు కూడా బుద్ధి పనిచేస్తున్న వాళ్ళకు కూడా బుద్ధి అండర్లో మనసు శరీరము నడుస్తున్న వాళ్ళకు కూడా అంతర్మదనం ఉంటుంది. ఎందుకని అలవాటు అయిపోయిన విధంగా శరీరం మనసు స్పందించి ఒక్కొక్కసారి బుద్ధిని స్లిప్ చేసి వెళ్ళిపోతుంటాయి. అప్పుడు అంతర్మదనం వస్తుంది. కానీ ఇది నిత్య తపస్సు. ఇదే తపస్సు అంటే ఎన్నిసార్లు స్లిప్ అయినా, ఎన్నిసార్లు పొరపాట్లు పడినా, ఎన్నిసార్లు తప్పులు జరిగినా మళ్ళీ నేను లేదు, బుద్ధి అండర్లో నడవాలి, జ్ఞానంతో నడవాలి, ఆధ్యాత్మికతలో నడవాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నన్ను నేను జ్ఞానిగా మార్చుకోవాలి, నాలో చెడు పోగొట్టుకోవాలి, నాలో అసలు తప్పులు ఉండకూడదు, పూర్తి మంచిగా మాత్రమే నేను మనిషిగా జీవించాలి, నేను ఆ దైవత్వ స్థాయికి, అనంతత్వ ఆత్మశక్తి స్థాయికి, ఆ జ్ఞానశక్తి స్థాయికి చేరుకోవాలి అనేటువంటి భావాన్ని పదే రూఢీపరుచుకోవడానికే ధ్యానము.
ఆమెకు 10 నిమిషాలు కుదురుద్దో, పావు గంట కుదురుద్దో, అరగంట కుదురుద్దో, గంట కుదురుతుందో, మీ వీలుని బట్టి ప్రశాంతంగా కూర్చొని మీ లోపలికి మీరు వెళ్ళిపోయి శరీరాన్ని కదపకుండా మనసును చూసుకుంటూ ఆ చెడులు లేదా మీరు చేస్తున్న పొరపాట్లు, అనేక సార్లు జరుగుతున్న తప్పిదాలు, వద్దనుకున్నా మళ్ళీ చేస్తున్న పొరపాట్లు, వీటినన్నిటినీ గమనించుకుంటూ మీకు మీరే చెప్పుకుంటూ ఈ తప్పు మళ్ళీ చేయకూడదు, వద్దు ఈసారి పొరపాటు పడ్డామని మీ బుద్ధి బలాన్ని, జ్ఞాన బలాన్ని పెంచుకోండి. అలా పెంచుకునే ప్రయత్నంలో అనేక సార్లు తప్పిదాలు జరగచ్చు, అనేక సార్లు గుణమార్పు హఠాత్తుగా రాకపోవచ్చు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల జీవితం, ఇప్పుడు మన వయసు ఎంతో మనం ఎవరి వయసు వాళ్ళు నిర్ధారించుకుంటూ మీకు మీ వయసు తెలుస్తుంది. మీ వయసు ఎంతో, ఇప్పుడు నా వయసు 55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు నేను శరీరానికి, మనసుకి భౌతికపరమైన విషయాలు అలవాటు చేసేసాను, స్వభావం అలవాటు చేసేసాను, గుణం అలవాటు చేసేసాను, అలా ఉండటం అలవాటు చేశాను, అలా మాట్లాడటం అలవాటు చేశాను, అలా జీవించడం అలవాటు చేశాను. కనుక శరీర మనస్సులు అలా జంతువుల వలె వెళ్ళిపోతూ ఉంటాయి అలవాటు ప్రకారం. ఇప్పుడు ఆ అలవాటుని బుద్ధితో కంట్రోల్ చేసి అలవాటుని మార్చుకోవాలి కనుక అది వెంటనే జరగకపోవచ్చు. 55 సంవత్సరాల సుదీర్ఘ అలవాట్లు కనుక ఆ జంతు బలం అంటే మనోబలం, శరీర బలం ఎక్కువగా ఉండొచ్చు. అందుకని పొరపాటుని స్లిప్ అవుతాం. ఏం పర్వాలేదు, అది ఎంత బలమైనా జ్ఞాన బలం ముందు ఓడిపోద్ది. కాకపోతే ఎక్కువ సార్లు ఈ జ్ఞాన బలాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు 55 ఏళ్ళు శరీర మనస్సులకు బలం పెరిగింది కదా, జ్ఞాన బలం ఎంతకాలం పడుతుంది అని సందేహం రావచ్చు మీకు. ఎక్కువ కాలం ఏమీ పట్టదు, కానీ కొంతకాలం పడుతుంది. 55 ఏళ్ళకి 5 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు. కొంతమందికి 5 నెలల్లోనే అర్థం కావచ్చు, కొంతమందికి 5 రోజుల్లోనే అర్థం కావచ్చు. అది సాధన విధానం, అర్థమైన విషయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి టైం అయితే పడుతుంది. ఎందుకని ఇంతకు ముందు అలవాట్లు అలా ఉన్నాయి కనుక. కాబట్టి మార్పు చేసుకోలేకపోతున్నానని బాధపడపకండి. ధ్యానం అనే ప్రక్రియను, ధ్యానం అంటే మళ్ళీ చెబుతున్నా శరీర పనిని ఆపేయటం, మనోధ్యాసను మన మీద మనం పెట్టుకొని మన అంతరంగంలో మనం కూర్చొని మన భావాలని, మనలో ఉన్న చెడుల్ని మనం సంపూర్ణంగా గుర్తించి వాటిని పోగొట్టుకోవాలని పదే మనకు చెప్పుకోవటం. అంటే మనలో ఉన్న బుద్ధి అనే జ్ఞానరూప గురువు, మనలో ఉన్నటువంటి మనసు, శరీరం అనే జంతువుకి నువ్వు జంతువులా ఉండకూడదు, మనం మనుషులు, నువ్వు మనిషిగా మారు అని తప్పులన్నీ ఎత్తి చూపించి ఇలా చేయకూడదు, ఇలా చెయ్యి అని మనలో ఉన్న బుద్ధి, మనలో ఉన్న జ్ఞానమే మనలో ఉన్న మనసుకి, మనలో ఉన్న శరీరానికి చెబుతూ ఉంటుంది. అందుకని నేనే గురువు, నేనే శిష్యుడు. నీకు బయట నుంచి ఏ అవసరత లేదు. కాదు బయట అవసరతలు తెచ్చుకుంటాను, నేను మతాలు పాటిస్తాను, మార్గాలు పాటిస్తాను, ఆచారాలు పాటిస్తాను, సాంప్రదాయాలు పాటిస్తాను, గురువులను అనుసరిస్తాను, మాతాజీలను అనుసరిస్తాను, అన్నీ పాటిస్తానంటే అవేం తప్పు కాదు, అవి మంచి చెప్పడానికే వచ్చినాయి. ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే నీ లోపల నువ్వు చూసుకోవాలి, నువ్వు జంతువులా ఉండకూడదు, మనిషిలా మారాలని కూడా తెలియదుగా, జ్ఞానాన్ని ఉపయోగించాలని తెలియదుగా. కాబట్టి తప్పకుండా ఇవి చెప్పడానికి మతాలు ఉండాలి, మార్గాలు ఉండాలి, గురువులు ఉండాలి, విధానాలు ఉండాలి, పద్ధతులు ఉండాలి, సాధనా ప్రక్రియలు ఉండాలి, ఆచార సాంప్రదాయాలు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ అవన్నీ నిన్ను నీ లోపలకు పంపాలి. నువ్వు నీ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత మాత్రమే బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించి పనిచేయిస్తుంది. బుద్ధి అండర్లోకి, బుద్ధికి సంబంధించిన జ్ఞానం అండర్లోకి, అంటే బుద్ధి వేరు జ్ఞానం వేరు కాదు, రెండూ ఒకటే. ఆ బుద్ధి అండర్లోకి, జ్ఞానం అండర్లోకి వెళ్ళి శరీరము మనసులు పనిచేసినప్పుడు నువ్వు దివ్యత్వ, దైవత్వ స్థితిని పొందుతావు. అంటే నువ్వేదో దేవుడు అయిపోతావు, నీకు మహిమలు వస్తాయి, మాయలు వస్తాయి అనేది కానే కాదు. అసలు ఈ మార్గంలో ఇవి ఉండనే ఉండవు. నువ్వు తప్పులు చేయనటువంటి ఒక పవిత్ర స్థితి, పవిత్ర మనసు, పవిత్ర శరీరం ఏర్పడుతుంది. ఒక నిర్మల నిశ్చల మనసు, ఒక మంచి శరీరం ఏర్పడుతుంది. ఏంటది? తప్పులు చేయదు. దాన్ని దైవత్వము అన్నారు, దాన్నే పవిత్రత అన్నారు. ఆ స్థాయి అంటే మనిషి నుంచి దైవత్వ స్థాయికి ఎదిగావని చెప్పారు. అంతే తప్ప అక్కడ ఏం లేదు. దైవత్వం అని నీకేం కొలబద్దలేదు, నీకేం మహిమలు మాయలు రావు. ఆ స్థాయి నుంచి ఇంకా నువ్వు అక్కడ దాకా వెళ్ళినాక నేను అసలు ఎవరు అని ప్రశ్నించుకొని నా లోపల నేను నన్ను మార్చుకోగలుగుతున్నాను కదా, బుద్ధి ఉంది కదా, శరీర మనసులను అది నడుపుతుంది కదా, నేను ఇప్పుడు పవిత్ర స్థాయికి, నిశ్చల స్థాయికి, నిర్మల స్థాయికి, దైవత్వ స్థాయికి వచ్చాను కదా, అసలు ఈ నేనెవరో, ఈ లోపల బుద్ధి ఏంటి, ఈ మనసు ఏంటి, పనిచేసే ప్రాణశక్తి ఏంటి, చనిపోవటం ఏంటి, శరీరం శిథిలమైపోవటం ఏంటి, శరీరం నిరంతరం మారిపోవటం ఏంటి, అసలు ఇదంతా ఏంటి, చావు పుట్టుకలు ఏంటి, నా లోపల ఉన్నది ఏంటి, నేనెవరో అని తెలుసుకుంటే అప్పుడు నేను అనంత ఆత్మశక్తిని అనే వరకు నీ బుద్ధి, నీ జ్ఞానం నేను నడిపి తీసుకెళ్తే అది దైవత్వ స్థాయి నుంచి అనంతత్వాన్ని పొందుతావు.
అంటే ముందు జంతు స్థాయిలో శరీరము మనసులతో పనిచేస్తున్నాం, బుద్ధిని ఉపయోగించినప్పుడు మనిషి స్థాయికి వచ్చాం. ఆ బుద్ధిని ఉపయోగిస్తూ చెడులు మొత్తం మానేసి పూర్ణ పవిత్రతలో కేవలము మంచితో మాత్రమే జీవించగలిగి సర్వ చెడులు వదిలేయగలిగి త్యాగము దాకా వెళ్ళగలిగితే దైవత్వ స్థాయి వచ్చింది. ఆ దైవత్వ స్థాయిలో అసలు పొరపాటు ఉండదు, తప్పు ఉండదు. ఇతరులకు ఉపయోగపడతాం, ఇతరులకు మేలు చేస్తాం. అవసరమైతే ఇతరులకు మేలు చేయటం కోసం మన లాభాలను తగ్గించుకుంటాం, అవసరమైతే మనం మన వాటినే పోగొట్టుకుంటాం, నష్టపడతాం కూడా ఎందుకు ఇతరులకు మేలు చేయటానికి. అటువంటి ఒక భావన కలుగుతుంది, అది దైవత్వ స్థితి. అందుకే దేవుళ్ళు అన్నప్పుడు నిరంతరం ఇవ్వటమే కానీ తీసుకునే అవసరం దేవుళ్ళకు ఉండదు అన్నట్టుగా మనకు దేవుళ్ళని చూపిస్తూ ఉంటారు చూడండి. ఆ దైవత్వ స్థాయి నుంచి అసలు నేనెవరో, ఎందుకంటే ఇప్పుడు మోసాలు పోయినాయి, కుట్రలు పోయినాయి, కుతంత్రాలు పోయినాయి, అన్యాయాలు పోయినాయి, అసలు చెడు అనేదే లేదు, నేను బతుకుతున్నా. ఇప్పుడు నా జీవితంలో 90% ఖాళీ వచ్చేస్తుంది. ఎందుకంటే మన జీవితం అంతా చెడులతో నిండిపోయినప్పుడే బిజీగా ఉంటుంది. ఇప్పుడు 90% ఖాళీ వచ్చేసింది, నేను బతుకుతున్నాను, హాయిగా ఉన్నాను. ఇప్పుడు నేనెవరు అన్న ప్రశ్న పుడుతుంది అక్కడి నుంచి, దైవత్వ స్థాయి నుంచి పుడుతుంది. అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు మరణిస్తున్నాను, ఈ పరిమిత శరీరమే నేనా, మరి లోపల బుద్ధి ఏంటి, మనసు ఏంటి, ఈ ప్రాణశక్తి ఏంటి, ఇదంతా ఏంటి, అసలు ఈ శక్తి ఏంటి, మొత్తం ఈ సృష్టి ఏంటి, ఈ ప్రపంచం ఏంటి అన్నప్పుడు నాలో ఉన్నటువంటి ప్రాణశక్తినే నా బుద్ధి నాకు చూపిస్తుంది. ఆ ప్రాణశక్తి, బుద్ధి, జ్ఞానం ఇవన్నీ వేరు వేరు కాదు, అదంతా ఒకటే శక్తి. మనసుగా ఉన్నది అదే శక్తి, బుద్ధిగా ఉన్నది అదే శక్తి. దాన్ని మనం ఎప్పుడైతే మనసు నుంచి బుద్ధికి మార్చామో అది జ్ఞానమైంది, బుద్ధి బలం పెరిగింది. అక్కడి నుంచి జ్ఞానము తనను తాను ఆవిష్కరింపజేసుకుంటుంది. అప్పుడు ఆ జ్ఞానం నాకు అర్థమైనప్పుడు, నేను జ్ఞాన స్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని అని నాకు తెలిసినప్పుడు నన్ను జ్ఞాని అని పిలుస్తారు. అలా మహాత్ములను జ్ఞానులు అన్నాం. అంటే సంపూర్ణ జ్ఞానోదయం కలిగింది వాళ్ళకి. జ్ఞానోదయం కలిగినప్పుడు ఈ జ్ఞానశక్తి యొక్క విస్తృతి అంతా, ఆ జ్ఞానం అన్నా సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ అని మహాత్ములు చెప్పారు. జ్ఞానం అన్నదే, ఆత్మ అన్నదే, బ్రహ్మం అన్నదే, సత్యము అన్నదే, ప్రాణశక్తి అన్నదే, ఉన్న శక్తి అదే, ఒకటే. అది దాని లక్షణాలు అవన్నీ. జ్ఞానం ఎందుకన్నారంటే జ్ఞానం దాని లక్షణం, చైతన్యం దాని లక్షణం. అందుకని చైతన్యం, కదలిక దాని లక్షణం కనుక చైతన్యం అన్నారు. అలా అవి దాని లక్షణాలు. కాబట్టి ఈ శక్తి యొక్క విస్తృతి అంతా అని నేను లోపలికి వెళ్ళి నన్ను నేను చూసుకుంటూ మనసును వదిలి బుద్ధిని కూడా వదిలి నా ప్రాణశక్తిలో స్థిరపడినప్పుడు అది అనంతత్వము అనేటువంటి ఎరుక నాకు కలిగి, నేను అనంత ఆత్మశక్తిని, సర్వవ్యాపకమైనటువంటి ఆకాశతత్వాన్ని, నేను పరిమితాన్ని కాదు అనేటువంటి భావంలో సముద్రంలో నీటి బొట్టు లీనమైనట్టుగా లీనమైపోతా. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు యొక్క అంతిమం. ఒక మనిషికి ఉన్న అంతిమమైన జ్ఞాన సంపత్తి. మొత్తం జ్ఞానం మనిషి ఉపయోగించాడు అంటే అర్థం ఏంటి అంటే అతను సంపూర్ణ జ్ఞాని అయిపోయాడు, అనంతత్వంలో లీనమైపోయాడు. శరీర భావన, మనోభావన, బుద్ధి భావనలు కూడా పోయినాయి. ఏకత్వ సర్వవ్యాపక ఆకాశ భావన ఉందంతే. అంటే ఏంటి, ఏకత్వ భావనే ఉంది, ద్వంద్వ భావన లేదు, తనకు భిన్నంగా ఇంకోటి ఉందన్నది లేదు. జస్ట్ ఉనికి ఉంది, ఎగ్జిస్టెన్స్ ఉంది, అంతే. ఉన్నాను అన్న స్పృహ ఉంది. ఆ స్థితికి చేరుకుంటాడు. అది చేరుకోవడానికి ముందు మనం చేస్తున్న ప్రయత్నాలలో, భక్తి మార్గాలలో, దైవ మార్గాలలో, మత మార్గాలలో, గురు మార్గాలలో జ్ఞానాన్ని వింటున్నప్పుడు, ఆధ్యాత్మికతగా కొంత లోపలికి ప్రవేశించినప్పుడు, తప్పులు చేయకూడదని అనేక సార్లు వినపడుతున్నప్పుడు, జ్ఞానంలోకి వచ్చినప్పుడు అంతర్మథనం కలుగుతుంది. నేను తప్పులు చేయకూడదని తెలిసినా చేస్తున్నాను అని. దానికేం కంగారు పడకండి, మళ్ళీ పదే పదే ధ్యానం చేస్తూ ఉండండి. ధ్యానం అంటే మళ్ళీ చెబుతున్నా, అనేక సార్లు చెబుతున్నా, శరీరంతో ఏ పని చేయకుండా కూర్చొని మనసును గమనించుకుంటూ, ఆలోచనలు గమనించుకుంటూ, బుద్ధులు గమనించుకుంటూ నాకు నేనే చెప్పుకోవటం అంటే తప్పుల్ని గమనించేది బుద్ధి. ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పేది బుద్ధి. బుద్ధి తప్పులు చెయ్యకు, ఒప్పులు చెయ్యి అని చెబుతూ ఉంటుంది. అందుకని నాకు నేనే చెప్పుకోవడం అనేది పిచ్చి పదం కాదు. నాలో ఉన్న బుద్ధి నా గురువు, నాలో ఉన్న మనసు ఆ పనులు చేసుకుంటూ వెళ్ళే శరీరము నా శిష్యుడు. నాలోనే గురువు ఉన్నాడు, నాలోనే శిష్యుడు ఉన్నాడు. ఈ గురు శిష్యులు ఏకమైపోవటమే అనంతత్వపు ఏకత్వము. ఇంకా తప్పులు జరగవు. అప్పటి వరకు ధ్యాన ప్రక్రియ సాధన, నాకు నేను చెప్పుకునే సాధన. అందుకని గుణమార్పులో అంత తొందరగా రాదు. అనేక సంవత్సరాల నుంచి శరీరానికి జరిగిపోయిన అలవాట్లు ఇవి, అవన్నీ మారటానికి కొంత టైం పడుతుంది. కానీ
50 సంవత్సరాల నుంచి అలవాటు చేశాను, 55 సంవత్సరాల నుంచి అలవాటు చేశాను కదా, మళ్ళీ 50 ఏళ్ళు పట్టుద్దేమనే ప్రమేయమే లేదు. 5 నెలల్లో అయిపోవచ్చు, 5 రోజుల్లో అయిపోవచ్చు, 5 సంవత్సరాల్లో అయిపోవచ్చు. అది అర్థం అవ్వటం అనే ప్రక్రియ మీద ఆధారపడి ఉంది. అలా చేస్తూ ఉంటే అదొక జ్ఞానోదయం, ఒక హఠాత్ పరిణామము. నువ్వు నీకు చెప్పుకుంటూ ఉంటే చక్కగా నీకు అర్థమవుతుంది, నీ తప్పులు నువ్వు అదుపు చేసుకోగలుగుతావు. చేసుకోలేకపోతే మళ్ళీ ట్రై చేయముంది అందులో. ఇక్కడ అద్భుతాలు లేవు, మహిమలు లేవు, నిరంతరం నీకు చెప్పుకోవటమే ధ్యానము. బుద్ధి చెబుతుంది, శరీర మనస్సులు దాన్ని పాటించాలి, పాటించే వరకు చెబుతానే ఉండు. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండి, ఓటమి కాదు, గెలుపుకు మెట్టు. హఠాత్తుగా మార్పులేమి ఉండవు. ఇవన్నీ ఇలాగే కొద్ది కొద్దిగా జరుగుతూ ఉంటాయి. కనుక గుణమార్పుకి అందరూ ప్రయత్నించండి. గుణమార్పే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. బాహ్యతంతులన్నీ అవి వేరే. బాహ్యతంతులు మీరు ఏం చేసుకున్నా అవి గుణమార్పుకి సహకరిస్తే మంచిదే, సహకరించాలి కూడా. భక్తి మార్గాలలో, మత మార్గాలలో, దైవ మార్గాలలో, గురు మార్గాలలో, ఏ మార్గాలలో, జ్ఞాన మార్గంలో, గ్రంథ మార్గాల్లో, ఏ మార్గంలో అయినా అవన్నీ నీ అంతరంగంలోకి నిన్ను పంపి గుణమార్పుకు సహకరిస్తుంటే కరెక్టే. అవి ఏర్పడింది అసలు అందుకే. అవన్నీ నీలో గుణమార్పు తీసుకురావాలి. గుణమార్పు జరుగుతుంటే దాన్ని ఆధ్యాత్మికత అంటారు. అది వ్యక్తిగతం. నీలో నువ్వు ఉంటావు, నీకు నువ్వు చెప్పుకుంటావు, నీతో నువ్వు మాట్లాడుకుంటావు, నిన్ను నువ్వే మార్చుకుంటావు, నిన్ను నువ్వు గమనించుకుంటావు, నిన్ను నువ్వు చూసుకుంటావు. నిరంతరం నీతో నువ్వు ఉండటమే ధ్యానము. అది నిరంతరం కుదరదు. పనులు చేస్తూ ఉంటాం, కుటుంబ జీవితం ఉంది, సంసార జీవితం ఉంది, ప్రాపంచిక జీవితం ఉంది, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి. కనుక వాటి కోసం అన్నీ చేసుకొని చక్కగా కుటుంబ జీవితాన్ని నడుపుకుంటూ దేన్ని పాడు చేసుకోకుండా చక్కగా శరీరాన్ని, మనసుని, కుటుంబాన్ని, అన్ని డబ్బుని చక్కగా పెట్టుకొని శాంతిగా ఉండి కాసేపు ధ్యాన సాధన చెయ్యి. నీతో నువ్వు మాట్లాడుకో, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు గమనించుకో. అది ఎంతసేపు కుదిరితే అంతసేపు చెయ్యి, ఏం ప్రాబ్లం లేదు. మార్పు కాలగమనంలో అదే వస్తుంది. గుణమార్పు అంత ఈజీ కాదు. ఈ విషయాలు మీకు చెబుతున్న నేను చాలాసార్లు చాలా చోట్ల ఇప్పటికి కూడా స్లిప్ అయిపోతూ ఉంటాను. అది సహజము. కానీ తప్పులు ఉండవు, తప్పుల స్థాయి తగ్గిపోయింది. పొరపాట్లు ఉండవు, ఎవరిని మోసం చేయను, ఎవరికి అబద్ధం చెప్పను, ఎటువంటి తప్పులు చేయను అని కుటుంబ విషయాల్లో వచ్చినప్పుడు ఏదో వాళ్ళు ఒకటి చెబితే నేను ఇంకోటి అంటూ ఉంటాను. అయ్యో అనకుండా ఉంటే పోయేది కదా అని మళ్ళీ సర్దుకుంటూ ఉంటాను. ఇది సహజమే. ఇలా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. పెద్ద తప్పుల నుంచి ఇలా కొద్ది కొద్దిగా మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పులకు అవసరమైన సాధన, శోధన, అన్వేషణ, పరిశోధన, పరిశీలన ఇవన్నీ కలిపితే ధ్యానము. అంతే తప్ప ధ్యానం బాహ్య తంతు కాదు, ఎవరో చెబితే చేసే తంతు అసలు కాదు. ఏది ఆత్మజ్ఞాన మార్గంలో, ఆధ్యాత్మిక చదువులో. మిగిలినవన్నీ ఆయా మార్గాలకు అవి కరెక్ట్ అయి ఉండొచ్చు. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఖండించట్లేదు. ఏ ధ్యాన మార్గం తప్పని చెప్పట్లేదు నేను. ఇందులో ఇక్కడ నేను చెప్పే దాంట్లో ఇలా ధ్యానం చేసుకుంటాం సాధన అవుతుంది, శోధన అవుతుంది, అన్వేషణ అవుతుంది, పరిశీలన అవుతుంది, గుణమార్పుకు దోహదపడుతుంది అని చెబుతున్నా. అర్థమైన వాళ్ళు ఆచరించుకోండి. అర్థం కాలేదు, తప్పు చెప్పాడు అన్నవాళ్ళు నన్ను క్షమించి వదిలేయండి. నేను సామాన్య మానవుణ్ణే, నాకు ఎటువంటి ఆత్మానుభూతి కలగలేదు, జ్ఞానోదయం అవ్వలేదు. నేను ఒక విద్యార్థి దశలో ప్రయాణించుకుంటున్న వ్యక్తిని. అర్థమై ఆచరిస్తున్న వాళ్ళు మీకు అర్థమైన విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. అర్థమైన దాంట్లో ఆచరించడానికి ఏమైనా సందేహాలు కలిగితే తప్పకుండా ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.